Hi students, welcome to Unique Study Circle YouTube channel. So మనము లాంగ్ టర్మ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్కి కోచింగ్ తీసుకుంటున్నటువంటి విద్యార్థులకు ఆఫ్లైన్లో ఎవ్రీ సండే 200 మార్క్స్కి గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 40 అర్థమెటిక్ క్వశ్చన్స్, 40 రీజనింగ్ క్వశ్చన్స్, 20 ఇంగ్లీష్ క్వశ్చన్స్ అండ్ 100 జనరల్ స్టడీస్ క్వశ్చన్స్. ఇది సండే గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. బట్ స్పెషల్గా సండేతో పాటు ఎవ్రీ థర్స్డే మార్నింగ్ 9:30 నుంచి 12:30 వరకు టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ దాన్ని మనము అర్జున టెస్ట్ సిరీస్గా నేమ్ చేసుకున్నాం. మనం టాపిక్ వైజ్ అంటే ఒక వీక్లో స్టూడెంట్ ఏం ప్రిపేర్ కావాలి, అర్థమెటిక్లో ఏం ప్రిపేర్ కావాలి, రీజనింగ్లో ఏం ప్రిపేర్ కావాలి, జనరల్ స్టడీస్లో ఒక మెయిన్ 5 సబ్జెక్ట్స్ని ఫస్ట్ ప్రయారిటీగా ఆ సబ్జెక్ట్స్లో ఏ యూనిట్స్ ప్రిపేర్ కావాలి అనేటటువంటి దాన్ని మనం ఒక స్పెషల్ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ టెస్ట్ సిరీస్ నేమే మనము అర్జున టెస్ట్ సిరీస్ అనేది మనము నియమించుకున్నాం. సో ఈ అర్జున టెస్ట్ సిరీస్లో మనకు టాపిక్ వైజ్ అర్థమెటిక్ ఉంటుంది, టాపిక్ వైజ్ రీజనింగ్ ఉంటుంది. సో జనరల్ స్టడీస్ కూడా మనకు 5 సబ్జెక్ట్స్ తీసుకొని టాపిక్ వైజ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతున్నది. సో అందులో భాగంగా మనము ఫస్ట్ టెస్ట్ 1లో అర్థమెటిక్ నుండి రేషియో అనేటటువంటి టాపిక్ని తీసుకున్నాం. సో ఆ రేషియో అనే టాపిక్లో మనం 50 క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక పార్ట్ మనం అనేది ఫస్ట్ పార్ట్ అనేది ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో 1 to 25 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. ఓకే రైట్. ఈ టెస్ట్ సిరీస్ని ఫాలో అయినట్లయితే క్లాసెస్ వినడంతో పాటు ప్రతి సబ్జెక్ట్ అనేది రివిజన్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ప్రిపరేషన్ అనేది ముందుకు పోయినట్లు ఉంటుంది. సో దానివలన రిజల్ట్ ఎక్కువగా ఉండే ఉద్దేశం ఉంది. సో దాని కొరకు మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులకు అదే ఫీజులో, కోచింగ్లో జాయిన్ అయిన ఫీజులోనే మనం ఎక్స్ట్రా ఫీ అనేది తీసుకోకుండా ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్తో పాటు మనం పార్టీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ అర్జున టెస్ట్ సిరీస్లో భాగంగా. సో చూడండి, ఫస్ట్ x is to y, y is to z, z is to x, 2 is to 3 is to 4 ఉంది. దెన్ ఫైండ్ x is to y is to z. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు చాలా సింపుల్గా ఏమి లేదు. చూడండి ఇక్కడ క్వశ్చన్ x is to y, y is to z, z is to x ఈక్వల్స్ టు 2 is to 3 is to 4 ఉన్నప్పుడు సో ఈ రేషియోలో ఉన్నటువంటి టర్మ్స్ ఏదైతున్నాయో ఈ 2, 3, 4 అనేటటువంటి నెంబర్స్కి ఎల్సిఎం చేస్తే 24 వస్తుంది. ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. సో 2, 3, 4 అనేదాన్ని మనం ఎల్సిఎం చేస్తే 24 వస్తుంది. 2ని మనం 6తో మల్టిప్లై, 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి 24 వస్తుంది, 12. అలానే 3ని 8తో మల్టిప్లై చేయాలి, అలానే 4ని 6తో మల్టిప్లై చేయాలి. అంటే 2ని 12తో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది, 3ని 8తో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది, 4ని 6తో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. ఈ 24 అనే వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే XYZకి ఈక్వల్ అవుతుంది. మరి మన దగ్గర ఆల్రెడీ XY ఉన్నది, Z లేదు. అంటే XYని Zతో మల్టిప్లై చేస్తే XYZ వస్తుంది. YZని Xతో మల్టిప్లై చేయాలి, ZXని Yతో మల్టిప్లై చేయాలి. అంటే మనము ఈ రేషియో టర్మ్స్కి ఏదైతే ఎల్సిఎం చేస్తామో వచ్చే వాల్యూ XYZకి ఈక్వల్ అవుతుంది. సో 2ని 12తో, 3ని 8తో, 4ని 6తో మల్టిప్లై చేస్తాం. XYని Zతో, YZని ZXతో, ZXని Yతో మల్టిప్లై చేస్తే XYZ, XYZ. సో ఇక్కడ మల్టిప్లై అయిన నెంబర్ Z వాల్యూ ఏంటంటే 12. Z వాల్యూ ఏమవుతుంది 12. ఇక్కడ సెకండ్ మల్టిప్లై అయిన నెంబర్ 8. సో X వాల్యూ 8 అవుతుంది. సో థర్డ్ మల్టిప్లై అయిన నెంబర్ Y 6. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది X is to Y is to Z కాబట్టి సో ఇక్కడ మనము X is to Y is to ఆల్రెడీ ఎల్సిఎం 24 తీసుకోకుండా మనకు X is to Y is to Z అంటే మనకు 12, 8, 6 కదా. సో X is to Y is to Z అంటే X 8, Y 6, Z 12. సో 8 is to 6 is to 12. ఇంకా దాన్ని మనం షార్ట్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 2తో క్యాన్సిల్ అవుతుంది. 2 4 ఆర్ 2 3 ఆర్ 2 6 ఆర్. సో 4 is to 3 is to 6 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. ఓకే, సో రైట్ అండి. సో x minus y plus z, x minus y plus z, y minus z plus 2w is to 2x plus z minus w equals to 3 is to 4 is to 7. Then find the 3x plus 3z minus 2w is to w. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒక కామన్ థింగ్ అనేది మీకు ఐడియా ఉండాలి. ఎలా ఉండాలి అంటే చూడండి, రేషియోని అబ్జర్వ్ చేయాలి.
3:4:7 ఉంది కదా, ఫస్ట్ 2 టర్మ్స్ని యాడ్ చేస్తే థర్డ్ టర్మ్ వస్తుంది. అంటే 3ని 4ని యాడ్ చేస్తే 7 వస్తుంది. ఇక్కడ కూడా ఈ ఫస్ట్ 2 టర్మ్స్ యాడ్ చేయాలి, అప్పుడు థర్డ్ టర్మ్కి ఈక్వల్ చేయాలి. 3 + 4 = 7 అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతుందో దాన్ని యూజ్ చేయాలి మనం. 3 + 4 = 7. అంటే 3 అంటే ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద రేషియో, 4 మీన్స్ సెకండ్ టర్మ్ ఆఫ్ ద రేషియో, 7 మీన్స్ థర్డ్ టర్మ్ ఆఫ్ ద రేషియో. ఫస్ట్ 2 టర్మ్స్ యాడ్ చేసి థర్డ్ దానికి ఈక్వల్ చేయాలి. సో చూడండి, x - y + z అనేది ఫస్ట్ టర్మ్, y - z + 2w అనేది సెకండ్ టర్మ్. సో ఈ రెండింటి యాడ్ చేసి థర్డ్ దానికి ఈక్వల్ చేయాలి. 2x + z - w. సో ఇక్కడ +z కి -z క్యాన్సిల్ అవుతుంది, -yకి +y క్యాన్సిల్ అవుతుంది. x + 2w = 2x + z - w ఉంది. సో ఒక పని చేద్దాం, ఈ -w ని తీసుకొస్తే 3w అవుతుంది. అలానే z ఇక్కడ 3w ఇలానే ఉంటుంది, 2x, బట్ మనం ఇక్కడ ఏమవుతుందో చూడండి, 2x + z - w అన్నప్పుడు ఇక్కడ -w + 2w 3w అవుతుంది. ఈ x ఇటు వెళ్ళిపోతుంది, 2xలో -x అయితే x + z అవుతుంది. అంటే మనం x + z ఉన్న ప్లేస్లో ఏం తీసుకోవాలంటే 3w తీసుకోవాలి. x + z ప్లేస్లో మనం తీసుకోవాల్సింది 3w. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏందో ఒకసారి అబ్జర్వ్ చేయాలి. 3x + 3z - 2w ఉంది. సో -2w ఇక్కడ మనము x + z అనేది ఉన్నప్పుడు 3 కామన్ తీస్తే x + z ఉంటుంది. సో -2w ఉంటుంది. ఆ తర్వాత w అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది, w యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఇక్కడ w యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో x + zని wలో కన్వర్ట్ చేయాలి. x + z అంటే మనం ఏం తీసుకుంటాం, 3w తీసుకుంటాం. 3w × 3 తీసుకుంటే ఇది 9w అవుతుంది, -2w అవుతుంది, -w అవుతుంది. 9w - 2w అంటే ఏమవుతుందంటే 7w అవుతుంది, w క్యాన్సిల్ అవుతుంది. సో 7:1. సో 7:1 మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ యాక్చువల్గా మీకు ఫస్ట్ ఆప్షన్ అనేది 7:1. సో ఇది కొంచెం మిస్టేక్లో ఉన్నట్టుంది, మీకు వేరే ఆప్షన్ ఇచ్చి ఉంటారు ఆన్సర్, కానీ 1:1 కాదు, ఇది ఫస్ట్ ఆప్షన్ అనేది 7:1. సో మనకు వచ్చేటటువంటి ఆన్సర్ ఏమవుతుందంటే 7:1 అవుతుందండి. సో ఫస్ట్ ఆప్షన్ అనేది 1:1 కాదు, 7:1. ఓకే, చూడండి క్వశ్చన్ నెంబర్ వచ్చేసి థర్డ్ వన్. వెన్ x = when, then y is directly proportional to x + 3. y is directly proportional to x + 3 అని ఒక కండిషన్ చెప్పాడు. y is directly proportional to x + 3, బట్ ఇక్కడ x = 1 ఇచ్చాడు, y = 8 ఇచ్చాడు. సో x = 1, y = 8 అనే కండిషన్ ఇచ్చాడు. y is directly proportional to x + 3 అంటే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎప్పుడు ఒకటి ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ మీద. ఇది తీసేస్తే k × x + 3, ఒక కాన్స్టెంట్ తీసుకుంటాం, ఈ ప్లేస్లో x + 3 అవుతుంది. బట్ x వాల్యూ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే k వస్తుంది. x వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 4 అవుతుంది, y వాల్యూ 8 = k × 4 అవుతుంది. సో డైరెక్ట్ k వాల్యూ ఎంత వస్తుందంటే 2 వస్తుంది. ఓకే, ఇది సపోజు ఇది k వాల్యూ 2. నెక్స్ట్ ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు, z = 6 అన్నాడు, అండ్ x = 2 అన్నాడు. దెన్ x ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు z అన్నాడు. x ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు z అనే కండిషన్ చెప్పాడు. దాని కొరకు z వాల్యూ 6 ఇచ్చాడు, x వాల్యూ 2 ఇచ్చాడు. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఇక్కడ కాన్స్టెంట్ k తీసుకుంటే 1/z అవుతుంది. సో ఇప్పుడు x ప్లేస్లో మనం 2 సబ్స్టిట్యూట్ చేస్తాం, k × z ప్లేస్లో 6 ఇచ్చాడు కాబట్టి k వాల్యూ ఇక్కడ 12 అవుతుంది. సో సపోజ్ ఇది ఒక k1 అనుకుంటే ఇది k2, రెండు కండిషన్లు ఉన్నాయి కాబట్టి. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, yzల మధ్య సంబంధం ఎంత అన్నాడు. సో ఫస్ట్ దాంట్లో చూడండి xy అనే రిలేషన్ ఉంది, సెకండ్ దాంట్లో చూడండి xz అనే రిలేషన్ ఉంది. మనలో ఫైండ్ అవుట్ చేయమనేది yz రిలేషన్, అంటే కామన్గా ఉన్న xని ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఫస్ట్ దాంట్లో x ఏంటి, సెకండ్ దాంట్లో x ఏంటో చూద్దాం. ఫస్ట్ దాంట్లో x ఏంటో తెలియాలంటే ఇక్కడికి రావాలి మనం. k ప్లేస్లో 2 తీసుకుందాం. k ప్లేస్లో 2 తీసుకుంటే y = 2x + 6 అవుతుంది. k ప్లేస్లో 2 తీసుకున్నాను, y = 2x + 6 అవుతుంది. ఇక్కడ k ప్లేస్లో 12 తీసుకుంటే x వాల్యూ ఏంటో తెలుస్తుంది, x = 12 × 1/z అవుతుంది. సో ఇక్కడ x వాల్యూ ఉంది మనకు, ఇక్కడ x వాల్యూ కావాలంటే y - 6 = 2x అవుతుంది.
సో ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ వాల్యూ 12 ఇంటూ 1/z ఉంది, ఇక్కడ 2x వాల్యూ ఇది ఉంది. సో y మైనస్ 6 ఈక్వల్స్ టు 2x ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో మనము 12 ఇంటూ 1/z తీసుకుంటే సరిపోతుంది. y మైనస్ 6 ఈక్వల్స్ టు 2 ఇంటూ 12 ఇంటూ 1/z అని తీసుకుంటున్నాం. సో 2 ఇంటూ 12/z అని తీసుకుంటున్నాం. సో దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే 2 ఇంటూ 12 24 అవుతుంది. ఈ z ఇచ్చి ఇక్కడ మల్టిప్లై అవుతుంది. y మైనస్ 6 ఆఫ్ z ఈక్వల్స్ టు 24. సో y మైనస్ 6 ఆఫ్ z ఈక్వల్స్ టు 24. ఇది ఫోర్త్ ఆప్షన్ మనకున్న చూడండి. y మైనస్ 6 ఇంటూ z ఈక్వల్స్ టు 24. ఇది కండిషన్. సో ఒకటేమో డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంది, ఒకటేమో ఇన్వర్స్ ప్రపోర్షన్. జనరల్గా క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే ఉంటే డైరెక్ట్ అని ఉంటుంది, ఒకటి ఇన్వర్స్లో అని ఉంటుంది. బట్ ఒక వేరియబుల్ ఇచ్చి ఇంకో వేరియబుల్ పాయింట్ అవుట్ చేయమంటాడు. కానీ ఈ క్వశ్చన్లో రెండు మిక్స్ అయి ఉన్నాయి. సో ఇది మనకు ఫోర్త్ ఆప్షన్ అనేది మనకున్నటువంటి రిలేషన్. సో చూడండి, ఇట్లా మీకు ఇట్లా 4 or 5 రేషియోస్ ఇచ్చేసి అసెండింగ్ ఆర్డర్ ఏంది, డిసెండింగ్ ఆర్డర్ ఏంది అని అడుగుతాడు, లేదా గ్రేటెస్ట్ రేషియో ఏంది, స్మాలెస్ట్ రేషియో ఏంది అని అడుగుతాడు. ఇలాంటప్పుడు మనం ఎలా చేయాలంటే ఇది ఒక రేషియో 5:3 1/3 అంటే ఫస్ట్ది 5:3 1/3 అంటే 10/3 అవుతుంది. అంటే 5 ఇంటూ 1 5 ఇంటూ 2 క్యాన్సిల్ చేయొచ్చు దీన్ని. సో ఇక్కడ ఏం లేదంటే బై 1 1. ఈ రేషియో 3:2 అయింది. ఫస్ట్ రేషియో 3:2 అవుతుంది. సెకండ్ రేషియో ఇది ఒక సెకండ్ రేషియో 6 1/4 అంటే 25/4 అవుతుంది అది. అండ్ నెక్స్ట్ది కూడా 25/8 అవుతుంది. 25 క్యాన్సిల్ అవుతుంది, 1 1 ఉంటుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8:4 అవుతుంది, క్యాన్సిల్ చేస్తే 2:1 అవుతుంది. సో మనకు 8:4 అంటే 2:1 అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ రేషియో 3.5:4.5 అంటే డెసిమల్ రిపోజ్ చేస్తే దాన్ని 35:45 అనొచ్చు. 5 7s are 5 9s are. ఓకే. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదేముందో చూడండి. 3:2 అంటే 3/2, దీని వాల్యూ 1.5 వస్తుంది. 2:1 అంటే 2/1, దీని వాల్యూ 2 వస్తుంది. 7/9 అంటే 7/9 అంటే ఇక్కడ ఇది పాయింట్స్లో వస్తుంది, బిలో 1 వస్తుంది. పాయింట్ తీసుకుంటే ఇది 70 అయింది. 9 into 7 63 అవుతుంది. ఇక్కడ ఉన్నట్లలో ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వాలి. అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి ఎక్కువ, స్మాల్ టు బిగ్. ఇందులో స్మాల్ ఏంటంటే ఇది ఆరోహణ క్రమం అన్నాడు. అసెండింగ్ ఆర్డర్ అన్నాడు, తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళాలి. అంటే ఫస్ట్ వచ్చే ఫ్రాక్షన్ ఏంటంటే 3.5. ఇది ఫస్ట్ రేషియో ఏముంది మనకి ఇది. సో ఇది వస్తుంది, తక్కువ ఉన్నది ఇది, దానికన్నా తక్కువ ఉన్నది ఫస్ట్ది, లాస్ట్ సెకండ్ వన్, థర్డ్ వన్. అంటే ఫస్ట్ మనం తీసుకునేది ఏంటంటే ఫస్ట్ రేషియో 3.5:4.5 కన్నా ఎక్కువగా ఉండే రేషియో ఏంటంటే సెకండ్ రేషియో 6 1/4 3 1/8. తర్వాత ఫస్ట్ వన్ ఇది అన్నిటికన్నా ఎక్కువగా ఉంది. సారీ, ఇది కాదు, మనకు ఫస్ట్ 0.7 అంటే ఏ రేషియో ఉంది చూడండి, ఇది ఉన్నది 3.5:4.5. దానికన్నా 0.7 కన్నా ఎక్కువ ఉండాలంటే ఇది ఈ రేషియో 3:2. 3:2 అంటే ఏంది ఫస్ట్ది 5:3/1/3. దీనికన్నా ఎక్కువగా ఉండాలంటే సెకండ్ వన్. అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. ఓకే. చూడండి క్వశ్చన్ నెంబర్ 5. ద ఇన్కమ్స్ ఆఫ్ PQR are in the ratio of 9:15:10 and their savings are in the ratio of 10:15:12. R spends 60% of his income. What is the ratio of the expenditure of PQR? సో ఈ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇన్కమ్ రేషియో ఇస్తాడు, సేవింగ్ రేషియో ఇస్తాడు, ఎక్స్పెండిచర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఆదాయం ఇస్తాడు, పొదుపు ఇస్తాడు, ఖర్చు అడుగుతాడు. లేదా ఆదాయం ఇస్తాడు, ఖర్చు ఇస్తాడు, పొదుపు అడుగుతాడు. ఇలా ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం ఒకటే ప్రాసెస్లో వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ PQR అనేటటువంటి 3 persons ఉన్నారు. వాళ్ళ యొక్క ఇన్కమ్ రేషియో ఎలా ఉందంటే 9:15:10 ఉంది వాళ్ళ యొక్క ఇన్కమ్ రేషియో. వాళ్ళ యొక్క సేవింగ్ రేషియో ఎలా ఉందో చూద్దాం. 10:15:12 ఉంది వాళ్ళ యొక్క సేవింగ్ రేషియో. ఇన్కంలో సేవింగ్ పోతే వచ్చేదే ఎక్స్పెండిచర్. ఆ ఎక్స్పెండిచర్ రేషియో ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది క్వశ్చన్. ఇది ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక క్లూ ఇస్తాడు ఏదైనా. సో ఏమిచ్చాడు, R spends 60% ఆఫ్ హిజ్ ఇన్కమ్. R అనేటోడు తన 60% ఖర్చు పెడుతున్నాడు అతని ఆదాయంలో, అంటే 3/5. అంటే వన్ ఎక్స్పెండిచర్ ఎంత ఉందంటే 3 ఉంది, వన్ ఇన్కమ్ ఎంత ఉందంటే 5 ఉంది. అంటే వన్ సేవింగ్ ఎంత ఉన్నట్టు 2 ఉన్నట్టు. అంటే మనం ఇప్పుడు ఒకటే గమనించాల్సింది ఏంటంటే వాడి ఇన్కమ్ 5 parts ఉంది, వాడి సేవింగ్ 2 parts ఉంది. ఇక్కడ చూడండి, R అనేటువంటి పర్సన్ చూడండి, R అనే పర్సన్ది వాడి ఇన్కమ్ 5 parts ఉండాలి, సేవింగ్ 2 parts ఉండాలి. కానీ అలా లేదు. అలా చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే వీని ఇన్కమ్ని వీని సేవింగ్ని ఈక్వల్ చేయాలి.
ఈక్వల్ చేయాలంటే ఇక్కడ 10 12 ఎల్సిఎం చేస్తే 60 అవుతుంది. 60కి ఈక్వల్ కావాలంటే ఇక్కడ 6 మల్టిప్లై చేయాలి, ఇక్కడ 5 మల్టిప్లై చేయాలి. 6 × 9 54. సో నెక్స్ట్ 15 × 6 90, ఇది 60, అది ఇన్కమ్ అవుతుంది. సో ఇది 50 అవుతుంది, ఇది 75 అవుతుంది, ఇది 60 అవుతుంది. ఇప్పుడు ఈక్వల్ అయింది, వాడి ఇన్కమ్ వాడి సేవింగ్ ఈక్వల్ అయింది. ఎవరిది? ఆర్ అనే పర్సన్ ఒక్కనే అబ్జర్వ్ చేయాలి మనం. PQR, ఆర్ ఇన్కము ఆర్ సేవింగ్ ఈక్వల్ అయింది. కానీ క్వశ్చన్ ప్రకారం ఆర్ ఇన్కమ్ ఎన్ని పార్ట్స్ ఉండాలి? 5 పార్ట్స్ ఉండాలి. మరి సేవింగ్ ఎన్ని పార్ట్స్ ఉండాలి? 2 పార్ట్స్ ఉండాలి. సో అలా లేనప్పుడు మనం వాటిని మల్టిప్లై చేయాలి. సో ఇది చూడండి, ఇది 120 అవుతుంది, ఇది 5తో మల్టిప్లై చేస్తే. ఇది 450 అవుతుంది, ఇది 300 అవుతుంది. తర్వాత ఇది 100 అవుతుంది, ఇది 100 అవుతుంది, ఇది 120 కాదండి. 54 × 5 అంటే 220 అవుతుంది, 270 అవుతుంది. ఇది 50 × 5 250, 270 అవుతుంది. ఇది 270. 5 × 54 270 అవుతుంది, ఇది 100 అవుతుంది. ఇది 75 × 20, ఇది 150 అవుతుంది. సో నెక్స్ట్ ఇది 60 × 2 అంటే 120 అవుతుంది. సో ఇప్పుడు ఇదంతా కూడా ఇన్కమ్ రేషియో, ఇది సేవింగ్ రేషియో. ఇన్కంలో నుంచి సేవింగ్ తీసేస్తే వచ్చేదే ఎక్స్పెండిచర్. 270లో 100 పోతే ఇది 170 అవుద్ది. 450లో 150 పోతే ఇది 300 అవుద్ది. 300లో 120 పోతే 180 అవుద్ది. 0 0 0 క్యాన్సల్. 17:30:18. సో 17:13:18 అనేది వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ రేషియో అవుతుంది. 17 13 80. సో సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మోడల్ ఎప్పుడో ఒక క్వశ్చన్ ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో ఫోర్త్ ప్రపోర్షన్ అండి, మీకు ఒక ఫార్ములా ఐడియా ఉండాలి. ఇప్పుడు XYZ అనేది ఉంది. XYZ అనే దానికి ఫోర్త్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే YZ/X అనే ఫార్ములా యూజ్ చేస్తాం. లేదు అనుకుంటే ABC అనేటటువంటి 3 నెంబర్స్ తీసుకుంటే వీటి యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే BC/A. BC/A. సో BC/A తీసుకోవాలంటే మరి ఇక్కడ మనకు ఉన్నటువంటి వాల్యూస్, ఒకదాన్ని ఫస్ట్ దాన్ని A అనుకుంటాం, సెకండ్ దాన్ని B అనుకుంటాం. చూడండి, A+B² × A³ - B³ అనేది ఒక వాల్యూ ఇచ్చాడు. సో ఈ వాల్యూ మొత్తాన్ని A అనుకుందాం మనం. సెకండ్ వాల్యూ ఏమి ఇచ్చాడు? A³ + B³ ఇచ్చాడు, దీన్ని B అనుకుందాం. థర్డ్ వాల్యూ ఏమి ఇచ్చాడు? A² - B² ఇచ్చాడు, C అనుకుందాం. మరి ఫోర్త్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మన ఫార్ములా BC/A. BC అంటే A³ + B³ అలానే తీసుకోవాలి, A² - B² అలానే తీసుకోవాలి, A+B² × A³ - B³ అనేది తీసుకోవాలి. ఇది BC మల్టిప్లై చేయాలి, A చేయాలి. కాకపోతే మనకేంటంటే A² - B² అంటే ఫార్ములా ఏంది, A³ + B³ ఫార్ములా ఏంటి, A³ - B³ ఫార్ములా తెలిస్తే మనకు సరిపోతుంది. A³ + B³ ఫార్ములా తీసుకుంటున్నాను. A³ + B³ అంటే A+B × A² - AB + B². అలానే A² - B² అంటే ఏంటో ఫార్ములా తీసుకుందాం. సో A+B × A - B అని తీసుకోవచ్చు ఇక్కడ. A+B² ఏమని తీసుకోవచ్చు అంటే A+B × A+B అని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ A+Bలు కనిపిస్తున్నాయి, క్యాన్సిల్ చేయొచ్చు. A³ - B³ అంటే ఏం తీసుకోవచ్చు అంటే A - B × A² + AB + B² అనే ఫార్ములా తీసుకోవచ్చు. A+Bకి A+B క్యాన్సల్, A+Bకి A+B క్యాన్సల్, A - Bకి A - B క్యాన్సల్. మనకు ఉన్నటువంటి ఆన్సర్ ఏంటంటే A² - AB + B² A² + AB + B² అనేటటువంటిది మన ఆన్సర్. సో A² - AB + B² అనేది ఎక్కడ ఉందో చూడండి, ఇది థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది చూడండి. A² - AB + B² A² + AB + B². సో థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A certain sum was to be divided between A and B in the ratio 8:5. యాక్చువల్గా కొంత డబ్బుని ABల మధ్య 8:5 రేషియోలో డివైడ్ చేయాలి, కానీ అనుకోకుండా 5:8 రేషియోలో డివైడ్ చేశారు. అప్పుడు చూడండి, ఈ టోటల్ రేషియో ఏమవుతుంది, ఈ టోటల్ రేషియో ఏమవుతుందో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 8:5లో డివైడ్ చేయాలి, 8:5లో డివైడ్ చేయాలి. కానీ ఎలా డివైడ్ చేశారు? 5:8. ఇప్పుడు టోటల్ రేషియో 13, ఇక్కడ టోటల్ రేషియో కూడా 13. అంటే రేషియో ఈ రేషియోలో డివైడ్ చేసినా, ఈ రేషియోలో డివైడ్ చేసినా టోటల్ రేషియో అనేది చేంజ్ కాలేదు. కాబట్టి టర్మ్స్ కూడా చేంజ్ కావు. 8 ఉన్నది 5 అయిందంటే ఇది 3 తగ్గిపోయింది, 5 ఉన్నది 8 అయిందంటే 3 పెరిగింది. అంటే వీని షేర్ 3 తగ్గింది, వీని షేర్ 3 పెరిగింది. కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఏ తాను పొందాల్సిన మొత్తం కంటే 300 తక్కువగా పొందాడు. అంటే 8 పార్ట్స్ ప్లేస్లో 5 పార్ట్స్ అంటే 3 తక్కువ వచ్చేది కదా. ఈ 3 పార్ట్స్ వాల్యూ 300 అని చెప్తున్నాడు. 3కి 300 అయితే మొత్తం నిష్పత్తి సొమ్ము ఎంత అంటే 13 పార్ట్స్ ఉంది.
మొత్తం సొమ్ము ఎంత అంటే 13 పార్ట్స్. 3కి 300 అయినప్పుడు 13కి ఏమైంది 1300 అవుతుంది. 3కి 300 అయినప్పుడు 13కి 1300 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 8th క్వశ్చన్. ఇన్ ఏ పార్టీ హాల్ దేర్ ఆర్ పీపుల్ ఇన్ బ్లూ అండ్ రెడ్ డ్రెస్సెస్. ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మెన్ ఇన్ బ్లూ అండ్ టు ద నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇన్ రెడ్ ఈస్ 3:7. The ratio of men in red to the number of women in blue is 2:1. If the ratio of the number of people in blue to the number of people in red is 35:76, what is the ratio of the number of men to the number of women? ఓకే, చూడండి ఇక్కడ క్వశ్చన్ కొద్దిగా ఇండైరెక్ట్ ఉంది, కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్లో ఒక పార్టీ హాల్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మెన్ ఇన్ బ్లూ టు ద నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇన్ రెడ్. మెన్ ఇన్ బ్లూ, ఉమెన్ ఇన్ రెడ్ అంటే బ్లూ డ్రెస్ వేసుకున్న పురుషులకి రెడ్ డ్రెస్ వేసుకున్న స్త్రీలు. మెన్ బ్లూ, ఉమెన్ రెడ్. రేషియో ఏమి ఇచ్చాడు 3:7 ఇచ్చాడు. సో 3:7 ఇస్తే నేను ఏమనుకుంటున్నా, ఇది 3x 7x అనుకుంటున్నా, ఒరిజినల్ వాల్యూగా కన్వర్ట్ చేస్తున్నాను. తర్వాత ఏమన్నాడు చూడండి, ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మెన్ ఇన్ బ్లూ అయిపోయింది, అది 3:7. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ద మెన్ ఇన్ రెడ్, ఉమెన్ బ్లూ రేషియో ఏమి ఇచ్చాడు అంటే 2:1 ఇచ్చాడు. 2:1 అంటే దీన్ని 2y 1y అనుకుంటున్నాను. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే మెన్ బ్లూ ఉండి ఉమెన్ రెడ్ ఉన్న రేషియో 3:7, మెన్ రెడ్ ఉండి ఉమెన్ బ్లూ ఉన్న రేషియో 2:1 ఉంది. సో తర్వాత ఏమన్నాడంటే మొత్తం ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ బ్లూ టు ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ రెడ్. మొత్తం బ్లూ చూడాలి. ఇగో మెన్ బ్లూ, ఉమెన్ బ్లూ. మెన్ బ్లూ అంటే ఎంత 3x, ఉమెన్ బ్లూ అంటే ఎంత 1y. వీళ్ళిద్దరిని కలపాలి. మొత్తం బ్లూ అన్నాడు. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్పిండంటే ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ బ్లూ అంటే బ్లూ పీపుల్ అన్నాడు, మెన్ తీసుకోవాలి, ఉమెన్ తీసుకోవాలి. తర్వాత నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ రెడ్ అన్నాడు. రెడ్ అంటే ఇది 7x + 2y. దాని రేషియో ఏమి ఇచ్చాడంటే మనకు 35:76 ఇచ్చాడు. సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో ఫస్ట్ ఏం చేస్తామంటే 76 × 3 అంటే ఏంది, 3 6 are 18, 3 7 are 21, 228x వస్తుంది. 35 × 7 అంటే ఏమొస్తుంది, 7 × 5 35, 7 × 3 21, 7 × 5 35, 35 × 7 అంటే 7 × 5 35, 7 × 245x వస్తుంది. 245xకి 228xకి డిఫరెన్స్ ఏందో చూడాలి మనం. సో 15లో 8 పోతే 7 వస్తుంది. ఇక్కడ మనకు 3 ఉంటుంది, 3లో 2 పోతే 1, 17x వస్తుంది. మళ్ళీ మనం వైలు మల్టిప్లై చేస్తే ఇది 76y అవుతుంది, ఇది 70y అవుతుంది. 76yకి 70yకి డిఫరెన్స్ 6y అవుతుంది. అంటే x ప్లేస్లో 6 తీసుకోవాలి, y ప్లేస్లో 17 తీసుకోవాలి. x వాల్యూ 6 అవుతుంది, y వాల్యూ 17 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే క్వశ్చన్లో మొత్తం మగవారి ఆడవారి మధ్య నిష్పత్తి ఎంత అంటుండు. మగవారి ఆడవారి మధ్య నిష్పత్తి అంటే ఫస్ట్ పురుషులు ఎవరంటే బ్లూ కలర్ వేసుకున్న పురుషులను చూడాలి, రెడ్ కలర్ వేసుకున్న పురుషులను చూడాలి. చూడు, మెన్ బ్లూ చూడాలి, మెన్ రెడ్ చూడాలి, మెన్ బ్లూ చూడాలి, మెన్ రెడ్ చూడాలి. అలానే మళ్ళీ ఉమెన్ బ్లూ చూడాలి, ఉమెన్ రెడ్ చూడాలి. అదే అడుగుతున్నాడు. మొత్తం మగవారి ఆడవారి మధ్య నిష్పత్తి ఎంత అంటే మెన్లో బ్లూ ఎంత ఉన్నారు, రెడ్ ఎంత ఉన్నారు, ఉమెన్లో బ్లూ ఎంత ఉన్నారు, రెడ్ ఎంత ఉన్నారు. సో ఇక్కడ మనకు బ్లూ అన్నప్పుడు ఇక్కడ మనకి ఏం చూస్తున్నాం, ఇక్కడ మెన్ బ్లూ అన్నప్పుడు ఏం తీసుకుంటున్నామో చూడండి. మెన్ బ్లూ అన్నప్పుడు ఏం తీసుకుంటాం 3x, మెన్ ఆర్ అన్నప్పుడు ఏం తీసుకుంటాం 2y. సో ఈ వాల్యూ 3x + 2y అవుతుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఉమెన్ బ్లూ అన్నప్పుడు ఏం తీసుకుంటాం, ఉమెన్ బ్లూ అన్నప్పుడు 1y తీసుకుంటాం. ఉమెన్ రెడ్ అన్నప్పుడు ఏం తీసుకుంటాం 7x తీసుకుంటాం. సో మనం x ఉన్న దగ్గర 17 సబ్స్టిట్యూట్ చేసి 17 × 3 51, 6 ఇక్కడ x ఉన్న దగ్గర 6 సబ్స్టిట్యూట్ చేయాలి, ఇది 18 అవుద్ది. ప్లస్ ఇది వచ్చేసి 17 × 2 34 అవుతుంది. y ఉన్న దగ్గర యాస్ట్ 17 తీసుకుంటాం, 6 × 7 42 అవుతుంది. ఇది 30, ఇది 52 అవుతుంది, ఇది 59 అవుతుంది. సో 52:59 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో 4th ఆప్షన్ అనేది మన ఆన్సర్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీంట్లో మీరు ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. మెన్ బ్లూ ఉమెన్ రెడ్ రేషియో ఇచ్చాడు, మెన్ రెడ్ ఉమెన్ బ్లూ రేషియో ఇచ్చాడు. తర్వాత ఇంకో రేషియో ఏమి ఇచ్చాడంటే మనకి ఇక్కడ మెన్
అంటే మెన్ 3x 1y అంటే మెన్ బ్లూ ఇచ్చాడు, ఉమెన్ బ్లూ ఇచ్చాడు. బ్లూ ఉన్న వాళ్ళకి రెడ్ ఉన్న వాళ్ళకి రేషియో ఇచ్చాడు. మనకి ఇచ్చిన కాంబినేషన్ ఫస్ట్ మెన్ ఉమెన్లో బ్లూ రెడ్ ఇచ్చాడు, రెడ్ బ్లూ ఇచ్చాడు, అదొక కాంబినేషన్ ఇచ్చాడు. తర్వాత రేషియో టోటల్ బ్లూకి రెడ్కి రేషియో ఇచ్చాడు. తర్వాత మనలో ఫైండ్ అవుట్ చేయమన్నది ఏ రేషియో అంటే మెన్కు ఉమెన్కి రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నది. సో 52:59. సో నెక్స్ట్ చూడండి, పీస్ ఇన్కమ్ ఈజ్ 250% ఆఫ్ క్యూస్ ఇన్కమ్ అండ్ పీస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 180% ఆఫ్ క్యూస్ ఎక్స్పెండిచర్. If P's income is 400% of Q's expenditure, then what is the respective ratio of P savings and Q savings? ఓకే, ఫస్ట్ ఇక్కడ P యొక్క ఆదాయం Q ఆదాయానికి 250% అన్నాడు. ఫస్ట్ PQ తీసుకుందాం. Q 100 ఉంటే P ఏమవుతుందంటే 250 ఉంటుంది. సో మనం క్యాన్సిల్ చేస్తే ఇది ఏమవుతుందంటే 5:2 అవుతుంది. తర్వాత P ఖర్చు Q ఖర్చుకి 150% అన్నాడు. ఇది ఇన్కమ్ రేషియో, ఇది ఎక్స్పెండిచర్ రేషియో. P ఖర్చు Q ఖర్చుకి 150% అంటే ఖర్చు Q 100 ఉంటే ఇది ఎంత ఉంటుంది అంటే 180 ఉంటుంది. 0 0 క్యాన్సల్, 2 9s are 2 5s are. అంటే ఇన్కమ్ రేషియో వచ్చేసి 5:2 ఉంది, ఎక్స్పెండిచర్ రేషియో వచ్చేసి 9:5 ఉంది. P ఆదాయము Q ఖర్చుకి 400% అన్నాడు. P ఆదాయము Q ఖర్చుకి చూడండి ఇక్కడ ఫస్ట్ ఇది 5:2 ఉంది రేషియో, ఇది 9:5 ఉంది. కానీ P ఆదాయము Q ఖర్చు, P ఇన్కమ్కి Q ఎక్స్పెండిచర్కి రేషియో ఇచ్చిండు. P ఆదాయము Q ఖర్చుకి 400%, Q ఎక్స్పెండిచర్ 100 ఉంటే ఇది 400 ఉంది. అంటే ఇది 4:1 లాగా ఉంది. అంటే ఏం చెప్తుండు, P ఇన్కమ్ 4 పార్ట్స్ ఉండాలి, Q ఎక్స్పెండిచర్ 1 పార్ట్ ఉండాలి. P ఇన్కమ్ 4 పార్ట్స్ ఉంటే Q ఎక్స్పెండిచర్ 1 పార్ట్ ఉండాలి. Q ఎక్స్పెండిచర్ చూడండి 5 పార్ట్స్ ఉంది. P ఇన్కమ్ చూడండి, P ఇన్కమ్ 4 పార్ట్స్ ఉండాలి. అంటే ఫస్ట్ ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయో చూడు. P ఇన్కమ్ని Q ఎక్స్పెండిచర్ని కంపేర్ చేస్తుండు. P ఇన్కమ్ Q ఎక్స్పెండిచర్ని కంపేర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఈ రెండు ఈక్వల్ చేయాలి. కానీ ఆటోమేటిక్ ఈక్వలే ఉన్నాయి. ఈక్వల్ ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే P ఇన్కమ్ 4 పార్ట్స్ ఉండాలి. అంటే ఇది 4 పార్ట్స్ ఉండాలంటే ఇది 4తో మల్టిప్లై చేయాలి. Q ఎక్స్పెండిచర్ 1 పార్ట్ ఉండాలంటే ఇది 1 పార్ట్ తోటి మల్టిప్లై చేయాలి. ఇది 4 × 5 20 అయింది, 4 × 2 8 అవుద్ది. సో 9 × 1 9 అవుద్ది, ఇది 5 అవుద్ది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్కంలో నుంచి ఎక్స్పెండిచర్ పోతే మనకు వచ్చేది సేవింగ్. 20లో 9 వెళ్ళిపోతే 11 వస్తుంది, 8లో 5 వెళ్ళిపోతే 3 వస్తుంది. సో 11:3 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ చూడండి, P/Q = R/S ఇలాంటిది ఒక సపరేట్ కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు డైరెక్ట్ మీరు ఆన్సర్ పెట్టేయడమే, ఏమి లేదు. చూడండి, PQ అనేది ఒక రేషియో, RS అనేది ఒక రేషియో, TU అనేది ఒక రేషియో. ఈ రేషియో టర్మ్స్ అనేవి మనల్ని అడిగిన క్వశ్చన్లో ఎలా మారుతున్నాయో చూడాలంతే. ఈ రేషియో టర్మ్స్ని అబ్జర్వ్ చేయాలి. వాటి ముందు ఏమైనా కాన్స్టెంట్ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ ఉంటుంది, B ఉంటే B ఉంటుంది, C ఉంటే C ఉంటుంది, మైనస్ ఉంటే మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటే ప్లస్ ఉంటుంది. అవి పట్టించుకోవద్దు మనం. జస్ట్ రేషియో టర్మ్స్ PQ RS TU ఈ రేషియో టర్మ్స్ ఎలా చేంజ్ అయితే మన ఆన్సర్ అలా చేంజ్ అవుతుంది. యాక్చువల్గా ఈ రేషియో టర్మ్స్ యొక్క వాల్యూ ఏముంది, 5/2 ఉంది. కానీ ఈ రేషియో టర్మ్స్ అక్కడ ఏమవుతున్నాయో చూడండి, క్యూబ్స్ అవుతున్నాయి. సో ఇది కూడా క్యూబ్ అవుతుంది, 5/2 హోల్ క్యూబ్ 125/8 అవుతుంది. సో 125/8 అనేది మన ఆన్సర్. కానీ లేదు, అది పాయింట్లలో ఉంది, 15.625 ఉంది, అది మన ఆన్సర్ అవుతుంది. 125/8 ఈజ్ నథింగ్ బట్ 15.625. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11th one. Question number 11. The ratio of the incomes of A to B is 4:3. The expenditure of A is 5/12 of his income and the expenditure of B is 7/15 of his income. The difference between their expenditures is 4,500. Find the income of B. చూడండి, క్వశ్చన్ A మరియు B యొక్క ఆదాయాల నిష్పత్తి 4:3 ఉందండి. కానీ A అనేటోడు తన ఆదాయంలో 5/12 వంతు ఖర్చు చేస్తుండు. అంటే ఏ అనే పర్సన్ ఉన్నాడు కదా, వాని ఇన్కమ్ వాని ఎక్స్పెండిచర్ ఎలా ఉందో చూద్దాం. వాని ఇన్కమ్ వచ్చేసి 12 పార్ట్స్ ఉంటే వాని ఎక్స్పెండిచర్ వచ్చేసి 5 పార్ట్స్ ఉంది. 5/12 అంటే అలానే B అనే పర్సన్ది కూడా అబ్జర్వ్ చేద్దాం. B అనేటోడు 15 పార్ట్స్ ఇన్కమ్లో వాని ఎక్స్పెండిచర్ వచ్చేసి 7 పార్ట్స్ ఉంది. ఇన్కము ఎక్స్పెండిచర్ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇట్లా ఏదో రేషియోలో తీసుకొని మల్టిప్లై చేయకుండా క్వశ్చన్ ఎట్లా మూవ్ కావాలి, ఒకటే కాన్సెప్ట్ రేషియో మొత్తం కూడా ఎప్పుడైనా మనం చేసేది.
సో వీని ఇన్కమ్ 12 పార్ట్స్ ఉంది, వీని ఎక్స్పెండిచర్ 5 పార్ట్స్ ఉంది. వీని ఇన్కమ్ 15 పార్ట్స్ ఉంది, వీని ఎక్స్పెండిచర్ 7 పార్ట్స్ ఉంది. కానీ ఫస్ట్ మనకి ఏం చేయాలంటే ఏ అనే పర్సన్ యొక్క ఇన్కమ్ ఎంత ఉంది, 12 ఉంది. బి అనే పర్సన్ ఇన్కమ్ ఎంత ఉంది, 15 ఉంది. కానీ ఇది ఎలా ఉందంటే చూడండి, ఏ ఇన్కమ్ 12 ఉంది, బి ఇన్కమ్ 15 ఉంది కదా, 3 4s are 3 5s are 4:5 రేషియోలో ఉంది. కానీ వాళ్ళ ఇన్కమ్స్ ఏ రేషియోలో ఉన్నాయి, 4:3. అంటే ఈ టర్మ్ను అబ్జర్వ్ చేస్తే వాళ్ళిద్దరు ఇన్కమ్ ఏ రేషియోలో ఉండాలి, 4:3 రేషియోలో ఉండాలి. ఎప్పుడైనా మనకు కావాల్సిన రేషియోలో లేనప్పుడు ఫస్ట్ వాటిని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేసినాక మనకు కావాల్సిన రేషియోలోకి మార్చాలి. ఈక్వల్ చేయాలంటే ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 12 ఉంది. 12ని 5తో మల్టిప్లై చేస్తే ఇది 60 అవుతుంది. ఇక్కడ 15ని 4తో మల్టిప్లై చేస్తే 60 అవుతుంది. అంటే ఏ అనేటోని ఇన్కము, బి అనేటోని ఇన్కమ్ ఈక్వల్ చేశాను. మరి రేషియోలో ఒక టర్మ్నే మల్టిప్లై చేయదు కదా, ఇంకో టర్మ్ కూడా మల్టిప్లై చేయాలి. ఇది 25 అవుద్ది, ఇది 28 అవుద్ది. ఇప్పుడు వీడి ఇన్కమ్ ఈక్వల్ అయింది. కానీ క్వశ్చన్ ప్రకారం ఇన్కమ్ ఈక్వల్ ఉండొద్దు, 4:3 రేషియోలో ఉండాలి. మళ్ళీ దీన్ని 4తో మల్టిప్లై చేయాలి, దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుద్దంటే ఇది 240 అవుతుంది, ఇది వచ్చేసి 100 అవుతుంది. అప్పుడు ఇది వచ్చేసి 180 అవుతుంది. ఇది 28 × 3 అంటే 84 అవుతుంది. ఇప్పుడు చూడండి, వీడి ఏ అనే పర్సన్ యొక్క ఇన్కమ్ 240, బి అనే పర్సన్ యొక్క ఇన్కమ్ 180, 4:3 రేషియోలో ఉంది. ఏ అనేటోని ఎక్స్పెండిచర్ 100 ఉంది, బి అనేటోని ఎక్స్పెండిచర్ 84 ఉంది. సో మనము వారి యొక్క ఖర్చుల మధ్య తేడా అన్నాడు. అంటే మనం ఇప్పుడు వీడి ఇన్కమ్ 240 ఉంది, వీని ఎక్స్పెండిచర్ 100 ఉంది. వీని ఇన్కమ్ 180 ఉంది, వీని ఎక్స్పెండిచర్ 84 ఉంది. వీళ్ళిద్దరి ఎక్స్పెండిచర్ల తేడా ఎంత అంటే 16. అది క్వశ్చన్లో 4500 అని ఇచ్చాడు. వాళ్ళిద్దరి ఖర్చుల మధ్య తేడా. అయితే బి యొక్క ఆదాయం ఎంత అంటే, బి యొక్క ఇన్కమ్ ఎంత అంటే 180కి ఎంత. ఇది ఏ ఇన్కమ్, ఇది ఏ ఎక్స్పెండిచర్, ఇది బి ఇన్కమ్, బి ఎక్స్పెండిచర్. 16 పార్ట్స్ వాల్యూ 4500 అయితే 180 పార్ట్స్ వాల్యూ ఎంత. సో 16 పార్ట్స్ వాల్యూ 4500, మనం 180 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 4 × 4 అండ్ 4 × 4 4 × 5. సో నెక్స్ట్ 4 × 1 4 × 1 4 × 2 4 × 5. సో లాస్ట్కు 5 ఉండే ఆప్షన్ అవుతుంది మనకు. కానీ 1125 × 45 చేయాలి. 1125 × 45 చేసే ముందు మనము 5 × 5 25, 5 × 10 12 అవుతుంది. 5 × 1 5 6 5 5 6 2 5. 4 × 5 20 అవుతుంది. 4 × 2 8 10 అవుతుంది. 4 × 1 5 అవుతుంది 4. సో ఇది 5 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 6 అవుతుంది, 10 అవుతుంది. 50625 వస్తుంది. ఆ 50625 అనేది మనకు 4th ఆప్షన్లో ఉందండి. ఓకే రైట్. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామో అబ్జర్వ్ చేయాలి. ఇన్కమ్ ఏ రేషియోలో ఉండాలో చూడాలి. క్వశ్చన్ నెంబర్, సమ్ ఆఫ్ ₹46,800 is divided among A, B, C, D in such a way that the ratio of the combined shares of A and D to that combined share of B and C is 8:15. So the ratio of the shares of B to that of C is 5:4. A receives ₹18,400. If X is the difference between the shares of A and B and Y is the difference between the shares of C and D, then what is the value of X minus Y? చూడండి క్లియర్గా 46,800ని ABCD అనే నలుగురికి మంచిరు. అందులో ఏడీకి బీసీకి వచ్చేటటువంటి షేర్ ఇచ్చాడు 8:15 అని ఇచ్చాడు. 8:15 అని ఇచ్చాడు. బి మరియు సికి సపరేట్ షేర్ ఇచ్చాడు. బీసీ ఎలా ఉందంటే షేర్ 5:4 లాగా ఉంది. అంటే బి షేర్ 5 పార్ట్స్ ఉంటే సి 4 పార్ట్స్. మళ్ళీ ఏ యొక్క ఇన్కమ్ ఇచ్చాడు. ఏ యొక్క ఇన్కమ్ ఎంత ఇచ్చాడంటే 18,400 ఇచ్చాడు. ఇది ఏ అనే పర్సన్ది మాత్రమే. మరి నలుగురికి ఎంత ఉంది టోటల్ అమౌంట్ అంటే 46,800 ఉంది. 46,000 ABCD అనే నలుగురికి వచ్చే అమౌంట్ 46,800 ఉంది. అది 18,400 ఉంది. ఓకే. సో తర్వాత వచ్చేసి ఏబి షేర్ ఉన్నది కదా, ఇద్దరి షేర్ డిఫరెన్స్ ఎక్స్ అన్నాడు, సిడి డిఫరెన్స్ వై అన్నాడు. ఏకి బికి వాటాల తేడా ఎక్స్ ఇచ్చాడు, సికి డికి వాటాల తేడా వై ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది ఎక్స్ మైనస్ వై కనుక్కోవాలి. సో ఇందులో మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. టోటల్ అమౌంట్ 46,800 నలుగురికి ఏబిసిడికి. అందులో ఏ 18,400 అంటే 2 zeros క్యాన్సల్. సో ఇక్కడ మనము 4 × 4 4 × 7 4 × 1 4 × 1 4 × 7. సో 47/4 × 4 4 × 6 24. 46/117 అనేది ఏ యొక్క షేర్ అవుతుంది. అంటే మొత్తం 117 పార్ట్స్ ఉండాలి. మొత్తం 117 పార్ట్స్ ఉండాలి. అది 46 పార్ట్స్ అనేది ఏ అవుతుంది.
సో మరి ఇక్కడ 8:15 అంటే 23 మల్టిపుల్ 8:15 కాకపోవచ్చు, 8:5 అండి ఇది. ఎందుకంటే అక్కడ టోటల్ 117 ఉంది కదా, ఇది టోటల్ చేస్తే 13 ఇంటూ అయితేనే 9 117 అవుతుంది. అంటే ఇది ఏ రేషియో ఉన్నా కూడా 117కి మల్టిపుల్ అయి ఉండాలి టోటల్. 80:15 కాదు, ఇంగ్లీష్లో కూడా అలానే ఉందా. సో 8:5 పాసిబుల్ అవుతుంది. 8:15 తీసుకున్నాం అనుకోండి, టోటల్ ఏమవుతుంది 23 మల్టిపుల్ 117 కాదు కదా, కాబట్టి 8:5 ఆన్సర్ 80. ఇది రేషియో 8:5. సో ఇక్కడ 1 ఎక్స్ట్రా పడింది. సో 8:5 అవుతుంది. 8:5 తెలుగులో కూడా 8:5గానే తీసుకోవాలి. సో 8:5 ఉంది. ఇప్పుడు చూడండి, ఇది టోటల్ రేషియో ఏమైంది 13 ఉంది, అక్కడ టోటల్ వాల్యూ ఏముంది 117 ఉంది, ఇక్కడ 13 ఉంది. అంటే ఈ 13 కూడా 117 చేయాలి. 13 కూడా 117 చేయాలంటే 9తో మల్టిప్లై చేయాలి మనం. 13 × 9 117. రేషియో ఏమవుతుంది, ఇది 72 అవుతుంది, ఇది 45 అవుతుంది. ఇది ఎవరెవరు ఉన్నారు ఏడి, ఇది ఎవరెవరు ఉన్నారు బీసీ ఉన్నారు. ఓకే, బీసీ కూడా మళ్ళీ 5:4 కదా. 5:4 అంటే బి అండ్ సిని మళ్ళీ 5:4గా విడగొట్టాలి. ఇది 5 పార్ట్స్ 4 పార్ట్స్. 5 పార్ట్స్ 4 పార్ట్స్ అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ 9 పార్ట్స్ వాల్యూ 45 ఉంది. 9 పార్ట్స్ వాల్యూ 45 ఉందంటే ఈచ్ పార్ట్ ఎంత వస్తుంది 5. సో 5 × 5 ఇది 25 అయింది, 4 × 5 ఇది 20 అవుద్ది. అంటే చాలా క్లియర్గా మనకు సి తెలిసిపోయాది, బి తెలిసిపోయాది, ఏ తెలిసిపోయాది. సో ఇక డి కూడా తెలిసిపోతుంది మనకి. ఎలానో చూడండి, ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఏ ఏముందంటే 46 ఉంది, ఏ అండ్ డి ఎంత ఉంది, ఇందులో ఏ 46 అని తెలిసిపోయింది కదా. 72లో 46 ఏ, ఇక బ్యాలెన్స్ ఏముంది 12లో 6 వెళ్ళిపోతే 6 ఉంటుంది, ఇది 26 ఉంది. సో ఇక్కడ ఏ అనే పర్సన్ ఉన్నాడు, డి అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు, సి అనే పర్సన్ ఉన్నాడు. సో ఇప్పుడు మనము ఒక స్టెప్ తీసుకున్నట్లయితే మనము ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ బి సి డి, ఏ ఏముంది చూడండి 46 ఉంది, తర్వాత బి ఏముందండి 25 ఉంది, తర్వాత సి ఏమున్నది 20 ఉంది, డి ఏముంది 26 ఉంది. ఏబి డిఫరెన్స్ సిడి డిఫరెన్స్ చూడాలి. ఏబి డిఫరెన్స్ ఏముంటుంది ఇక్కడ 21 ఉంటుంది, దాన్నే ఎక్స్ అన్నాడు. ఇదేముంది 26కి డిఫరెన్స్, సిడి డిఫరెన్స్ ఎంత ఉంది 6 ఉంది, దీన్ని వై అన్నాడు. ఓకే, సో మనలో ఫైండ్ అవుట్ చేయమన్న తేడా, ఏ వాటా 18,000 అందుకుంటాడని చెప్పాడు మనకు. వీళ్ళిద్దరి వాటాల తేడా ఎంత అన్నాడు. 21కి 6కి డిఫరెన్స్ ఏందో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 15 ఫైండ్ అవుట్ చేయాలి మనం. 15 ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఏ యొక్క షేర్ ఇచ్చాడు 18,400 అని ఇచ్చాడు. ఏ షేర్ క్వశ్చన్లో ఎంత ఉంది 46. సో 46 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 18,400 అయితే 15 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది. సో దీన్ని 4తో క్యాన్సిల్ చేయొచ్చు మనం. 400 15 × 400 అంటే 6,000 అవుతుంది. సో 6,000 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. So next, in a school the number of boys and girls are in the ratio of 5:3. Some new boys and girls took admission in the school in the ratio of 5:7. Now the total number of students in the school are 1,200. Then the ratio of the total number of boys and girls becomes 7:5. Find the number of students initially. Okay, ఇక్కడ క్వశ్చన్ చూడండి అమ్మ. జనరల్గా ఏముంటుందంటే మొత్తము అబ్బాయిలకు అమ్మాయిలకు నిష్పత్తి ఇస్తాడు. కొంతమంది అబ్బాయిలు కొంతమంది అమ్మాయిలు జాయిన్ అయితే రేషియో ఇలా చేంజ్ అయింది. మొదట ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు ఉండాలి. కానీ ఈ క్వశ్చన్ నార్మల్, ఎంతమంది అబ్బాయిలు జాయిన్ అయ్యారు ఎంతమంది అమ్మాయిలు వెళ్ళిపోయారు లేదా జాయిన్ అయ్యారని వాళ్ళ ఇస్తాడు. కానీ ఈ క్వశ్చన్కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే జాయిన్ అయిన వాళ్ళది కూడా రేషియో ఇచ్చాడు. ఒక పాఠశాలలో అబ్బాయిలకు అమ్మాయిలకు మధ్య నిష్పత్తి ఏముంది 5:3 ఉంది. ఓకే, అంటే ఒక పాఠశాలలో ఫస్ట్ బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఎలా ఉందంటే 5:3 ఉంది. తర్వాత కొంతమంది జాయిన్ అయ్యారు. ఎలా జాయిన్ అయ్యారంటే అక్కడ కూడా వచ్చే అబ్బాయిలకు అమ్మాయిలకు మధ్య నిష్పత్తి 5:7 ఉంది. సో ప్రవేశం పొందితే పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య అప్పుడు 1,200 అయింది. అప్పుడు అబ్బాయిలకు అమ్మాయిలకు మధ్య నిష్పత్తి 7:1. మొదట ఎంతమంది ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారో తెలియదండి, ఎక్స్ అనుకుంటున్నా. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎంతమందో తెలియదు, వై. వీళ్ళు టోటల్ అబ్బాయిలు అమ్మాయిలు కలిపితే ఎక్స్, వీళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు కలిపితే వై. కాకపోతే ఇందులో అబ్బాయిలకు అమ్మాయిలకు రేషియో ఇచ్చాడు 5:3. మళ్ళీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ దాంట్లో కూడా అబ్బాయిలకు అమ్మాయిలకు రేషియో ఇచ్చాడు 5:7 రేషియోలో. ఇది బాయ్స్, ఇది గర్ల్స్, ఇది బాయ్స్, ఇది గర్ల్స్. బేసిక్గా ఉన్న బాయ్స్ గర్ల్స్ రేషియో, కొత్తగా జాయిన్ అయిన బాయ్స్ గర్ల్స్ రేషియో. సో నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆ తర్వాత టోటల్ ఈ బేసిక్గా ఉన్న బాయ్స్ కొత్త బాయ్స్, టోటల్ బాయ్స్కి
టోటల్ గర్ల్స్కి రేషియో మళ్ళీ 7:5 ఇచ్చాడు. అంటే ఫస్ట్ మొత్తం టోటల్ రేషియో 8 ఇక్కడ టోటల్ రేషియో 12 కదా. బాయ్స్ అంటే ఏమవుతుంది చూడండి, ఎక్స్లో బాయ్స్ అంటే 5/8 అంటే 5/8 ఎక్స్ బాయ్స్ అవుతారు. టోటల్ స్ట్రెంత్ ఎక్స్, అందులో బాయ్స్ 5/8. మళ్ళీ నెక్స్ట్ బాయ్స్ ఎంతమంది ఉన్నారో చూద్దాం. వైలో 5/12 వై. ఇది ఫస్ట్ బాయ్స్, ఇది కొత్తగా చేరిన బాయ్స్, టోటల్ బాయ్స్ వాళ్ళు. ఫస్ట్ గర్ల్స్ ఎంతమంది 3/8 ఎక్స్ ఉన్నారు. తర్వాత గర్ల్స్ ఎంతమంది జాయిన్ అయ్యారు, 7/12 గర్ల్స్ జాయిన్ అయ్యారు. సెకండ్ ఉన్న స్ట్రెంత్ వై కాబట్టి వై తీసుకున్నాం. ఇప్పుడు టోటల్ బాయ్స్ వీళ్ళు టోటల్ గర్ల్స్ వీళ్ళు. అప్పుడు ఓల్డ్ న్యూ ఆ రేషియో ఎలా చేంజ్ అయిందంటే 7:5గా చేంజ్ అయింది. దట్ ఈస్ 7/12. 7:5 అంటే 7/12 అవుతుంది. సో మనం ఒక పేజ్ తీసుకుందాం ఇక్కడ. సో ఇక్కడ మనకు ఎల్సిఎం తీసుకుంటే 8కు 12కి ఎల్సిఎం వచ్చేసి 24 అవుతుంది. 24 అవుతుంది చూడండి. 8 × 3 24, 3 × 5 15. 8 × 3 24, 3 × 5 15 ఎక్స్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఉన్నటువంటి వాల్యూలో కూడా ఇక్కడ చూడండి 12 ఉంది. 12 × 2 24 అవుతుంది, 10y అవుతుంది. ఇది 10y అవుతుంది. బై మళ్ళీ ఎల్సిఎం చేస్తే కూడా మళ్ళీ 24 వస్తుంది. ఆ 24లో మనకు వచ్చే వాల్యూ ఏంటంటే ఇక్కడ 8 ఉంది. సో 8 × 3 24, 9x అవుద్ది, 14y అవుద్ది. 12 × 2 24 అవుద్ది. 9x + 14y, 9x + 14y అవుద్ది. 9x + 14y ఈక్వల్స్ టు ఈ 24 క్యాన్సిల్ అవుద్ది, 7/5 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 × 15 అంటే 75x, ఇది 50y ఈక్వల్స్ టు 63x, 98y. సో 63కి 75కి డిఫరెన్స్ చూస్తే 12x అవుద్ది. సో 98కి 50కి డిఫరెన్స్ చూస్తే ఇది మనకు 48 అవుతుంది, 48y అవుతుంది. సో 12 × 1 12 × 4 x/y ఈక్వల్స్ టు 4:1. 4:1 అంటే ఏం చెప్తుంది x/y? x/y ఏం చెప్తుంది మనకు? 4:1 అంటే స్టార్టింగ్లో అబ్బాయిలు అమ్మాయిలు 4 భాగాలు ఉండే, కొత్తగా చేరిన అబ్బాయిలు అమ్మాయిలు కలిపి 5 ఒక భాగం ఉండే. అంటే టోటల్ స్ట్రెంత్ అన్నాడు. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళందరూ కలిపితే 5 భాగాల విలువ మనకు క్వశ్చన్లో ఇచ్చాడు. ఆ 5 భాగాల విలువ 1200 ఏదో ఇచ్చాడు మనకు క్వశ్చన్లో, 1200 అని ఇచ్చాడు. సో ఇక్కడ 5 పార్ట్స్ వాల్యూ 1200 అయితే మనలో ఫైండ్ అవుట్ చేయమన్నది ఏందో చూద్దాం. చూద్దాం ఒకసారి. సో మనలో ఫైండ్ అవుట్ చేయమన్నది మొదట పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎంత అంటే, మొదట పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనము మొదట పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు. మొదట పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య మనకు ఆల్రెడీ దీని నుంచి x/y ఈక్వల్స్ టు 4:1 వచ్చింది. x/y 4:1 వచ్చిన తర్వాత మనకు మొదట పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఎంతమంది అంటే టోటల్ 5 పార్ట్స్ కదా. ఈ 5 పార్ట్స్ వాల్యూ వచ్చేసి మనకు 1200 అయినప్పుడు మొదట పాఠశాలలో ఉన్నది 4 పార్ట్స్ అవుతుంది. 5కి 1200 అయితే 4కి ఎంత అవుతుంది? సో 5 × 1200, 4 ఎంత అంటే 5 × 2 240 అవుద్ది. సో ఇది మనకు 960 అవుతుంది టోటల్ స్ట్రెంత్. సో 960 అనేది సెకండ్ ఆప్షన్లో ఉందండి. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకి x/y ఆల్రెడీ 4:1 వచ్చింది. ఆ 4:1లో 5 పార్ట్స్ వాల్యూ 1200 అయితే 4 పార్ట్స్ వాల్యూ ఇనిషియల్గా ఉన్నదంటే 4 పార్ట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, కొత్తగా వచ్చిందంటే 1 పార్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్, అతుల్ పర్చేస్డ్ బ్రెడ్ కాస్టింగ్ ₹20 and gave 100 rupees note to the shopkeeper. The shopkeeper gave the balance money in the coins of denomination 2, 5 and 10. If these coins are in the ratio 5:4:1, then how many 5 coins did the shopkeeper give? ఏం లేదు, వాడు 100 రూపాయల నోట్ ఇచ్చేసాడు, వాడు 20 రూపాయలు ఖర్చు పెట్టాడు. అంటే వాడు రిటర్న్ ఇచ్చింది 80 రూపాయలు ఇచ్చాడు షాప్ అతను. 100 రూపాయలు తీసుకెళ్ళి 100 రూపీస్ తీసుకెళ్ళి షాప్లో ఇస్తే వాడు 20 రూపీస్ ఖర్చు అయింది, బ్యాలెన్స్ 80 ఉంది. సో 80 ఇస్తే అందులో మనకి ఎలాంటి కాయిన్స్ ఉన్నాయి అంటే 2 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి, 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి, 10 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. మొత్తం టోటల్ వాల్యూ వచ్చేసి 80 రూపీస్ ఉంది. షాప్ అతను రిటర్న్ ఇచ్చిన దాంట్లో 2 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. టోటల్ వాల్యూ 80 రూపీస్ ఉంది. ఓకే, కాకపోతే అవి ఎలా ఉన్నాయి, ఏ రేషియోలో ఉన్నాయంటే మనకు 5:4:1 రేషియోలో ఉన్నాయి. ఇది రేషియోలో ఉన్నాయి. బట్ 2 రూపీస్ అంటే ఇంటూ 2 చేయాలి, ఇంటూ 5 చేయాలి, ఇంటూ 10 చేయాలి.
సో ఇది 5 రూపీ 2 రూపీస్కి సంబంధించినటువంటిది, ఇది 5 రూపీస్, ఇది 10 రూపీస్, ఇది 10 అవుద్ది, ఇది 20 అవుద్ది, ఇది 10 అవుద్ది, క్యాన్సిల్ చేస్తే 1:1:1 అవుద్ది. సో టోటల్ రేషియో 4 అవుతుంది. 4 పార్ట్స్ వాల్యూ టోటల్ అమౌంట్ 80 రూపీస్ అవుద్ది. సో మనం ఫైండ్ అవుట్ చేయమన్నది 5 రూపీస్ అంటే సెకండ్ వన్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. 4 పార్ట్స్ వాల్యూ 80 రూపీస్ అయితే 2 పార్ట్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో 4 పార్ట్స్ వాల్యూ 80 రూపీస్ అవుతుంది. 2 పార్ట్స్ వాల్యూ అంటే 4 × 20, సో 40 రూపీస్ అవుతుంది. 40 రూపీస్లో మనం ఎన్ని 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయో చూడాలంటే 40/5 చేయాలి. సో 8 కాయిన్స్ ఉంటాయి. ఓకే, కాయిన్స్ 8 ఉంటాయి. సో 8th క్వశ్చన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్. నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ స్కూల్ 3/5 ఆఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద బాయ్స్. చాలా క్లియర్గా 3/8 గర్ల్స్ అన్నాడు, నెక్స్ట్ బాయ్స్ అన్నాడు. 3/8 గర్ల్స్ పోతే 8లో 3 పార్ట్స్ వెళ్ళిపోతే బ్యాలెన్స్ ఏముంది 5/8. గర్ల్స్ 3/8 పోతే బాయ్స్ ఎంతమంది ఉన్నారు 5/8. ఓకే, 1/3 ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ ఆర్ బిలో 10 years. 2/3 ఆఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఆల్సో బిలో 10 years. ఓకే, గర్ల్స్ 3/8 అన్నాడు, బాయ్స్ 5/8 ఉంటారు. కానీ బాయ్స్లో 1/3 బాయ్స్లో 1/3 అంటే 1/3, బాయ్స్లో 1/3 అంటే 1/3, గర్ల్స్లో 2/3 అంటే 2/3. సో వీళ్ళు ఏంటంటే మనకు బిలో 10 years ఉన్నారు. సో మనం ఏం చేస్తున్నాం, ఇది 6/24, ఇది 5/24. అంటే ఇవి రెండు ఫ్రాక్షన్స్ యాడ్ చేద్దాం మనం. గర్ల్స్ బాయ్స్ యాడ్ చేస్తే 11/24 అవుతుంది. రెండు యాడ్ చేస్తే 11/24 ఏం చెప్తుందంటే బిలో 10 years ఉన్న స్టూడెంట్స్ని చెప్తుంది. బిలో 10 years ఉన్నటువంటి స్టూడెంట్స్ని చెప్తుంది. ఓకే, కానీ బిలో 10 years ఉన్న స్టూడెంట్స్ అక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే గర్ల్స్ ఫ్రాక్షన్ని బాయ్స్ ఫ్రాక్షన్ని యాడ్ చేశాను. సేమ్ ఉంది కదా డినామినేటర్, 6 + 5 11/24 అవుతుంది. వాళ్ళంతా బిలో 10 years ఉన్నోళ్ళు. మరి 10 years అండ్ అబౌవ్ 10 years ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే 24లో నెవలేనిపోతే 13/24 ఉంటారు. ఈ టోటల్ 24 పార్ట్స్లో ఈ 13 పార్ట్స్ ఏంటంటే 10 years అండ్ అబౌవ్ 10 years స్టూడెంట్స్. వాళ్ళు 260 మెంబర్స్ ఉన్నారని క్వశ్చన్లో చెప్పాడు. 13 పార్ట్స్ వాల్యూ 260 మెంబర్స్ అయితే దెన్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే ఫస్ట్ 24 పార్ట్స్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. 24 పార్ట్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు వాల్యూ వస్తుంది. లేదా బాయ్స్ని అడిగాడు కాబట్టి బాయ్స్ అంటే 5 పార్ట్స్. టోటల్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ అన్నాడు. ఇక్కడ బాయ్స్ ఎన్ని పార్ట్స్ 24లో 5 పార్ట్స్ ఉన్నారు. 5 పార్ట్స్ ఏందో ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది కూడా 24లో ఉన్నాయి. 13కు 260 అయితే 5 = హౌ మచ్? సో 13 × 20 అవుతుంది. సో 5 × 20 100 బాయ్స్ అవుతున్నారు మనకి ఇక్కడ. కాకపోతే పాఠశాలలో ఉన్న అబ్బాయిల సంఖ్య ఎంత అన్నాడు కదా, 260. 13 పార్ట్స్ ఆర్ చూడండి ఇక్కడ, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఏజ్ 10 or more years ఈజ్ 260. సో 13 పార్ట్స్ వాల్యూ 260 అయితే సో 20 అవుతుంది మనకు. అయితే పాఠశాలలో ఉన్న అబ్బాయిల సంఖ్య ఎంత అంటే మనకు గర్ల్స్ వచ్చేసి 5/8 కదండి, అందులో 1/3 అనేది ఉండదు. కాబట్టి మనం ఇది 5 తీసుకోవద్దు, ఓన్లీ బాయ్సే అడిగాడు మనలో. ఫస్ట్ టోటల్ స్ట్రెంత్ ఎంతో చూద్దాం. టోటల్ స్ట్రెంత్ 13 పార్ట్స్ 260 అయితే 24 ఎంత? సో మనం 5 తీసుకుంటే ఏమొస్తుందంటే మనము బాయ్స్లో ఆల్రెడీ 1/3 కూడా ఫైండ్ అవుట్ చేసాం కదా, వాళ్ళు కూడా వస్తున్నారు. 1/3 అంటే బిలో 10 years వాళ్ళదే వస్తుంది ఇక్కడ. 5 పార్ట్స్ అంటే బిలో 10 years వస్తుంది. సో 24 ఏందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటూ 20 అంటే టోటల్ స్ట్రెంత్ 480 అవుతుంది. 13 పార్ట్స్ వాల్యూ 260 అయిందంటే 13 × 20 చేస్తే 260 అవుతుంది. 24 × 20 అంటే 480. ఆ 480లో బాయ్స్ ఎంతమంది అంటే బాయ్స్ యొక్క ఫ్రాక్షన్ ఏముందంటే 5/8 అన్నాడు. సో 480లో 5/8 చేయాలి మనం. 5/8 చేస్తే 60 అండ్ 60 × 5 అంటే 300 అవుతుంది. సో బాయ్స్ ఏమవుతుందంటే 300 అవుతుంది. డైరెక్ట్ మనం 5 ఎందుకు ఫైండ్ అవుట్ చేయట్లేము, ఇది బిలో 10 years ఉన్న బాయ్స్, ఓన్లీ బాయ్స్ అంటే 5/8. సో 300 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ABC spends 80%, 85%, 75% of their incomes respectively. Their savings are in the ratio 8:9:20 and their difference between the incomes of A and C is 18,000. Then the income of B. చూడండి, ఇన్కమ్ రేషియో కావాలి అంటే సేవింగ్స్ రేషియో బై percentages of savings.
ఇన్కమ్ రేషియో కావాలంటే సేవింగ్స్ రేషియో బై పర్సెంటేజెస్ ఆఫ్ సేవింగ్స్. చూడండి ఏమీ లేదు ఇక్కడ. సేవింగ్స్ రేషియో ఏముంది చెప్పండి వాళ్ళది. సేవింగ్స్ రేషియో ఏముంది 8:9:20. డైరెక్ట్ సేవింగ్ రేషియో తీసుకోవాలి. తర్వాత వచ్చేసి పర్సెంటేజ్ ఆఫ్ సేవింగ్స్ అంటే వీడు 80% ఖర్చు పెడుతుందంటే వాని పొదుపు ఎంత 20, వీడు 85% ఖర్చు పెడుతుందంటే వాని పొదుపు ఎంత 15, వీడు 75% ఖర్చు పెట్టినంటే వాని పొదుపు 25. సేవింగ్ రేషియో బై పర్సెంటేజ్ ఆఫ్ సేవింగ్స్. సో 5 4s are 5 3s are 5 5s are, మళ్ళీ 5 4s are 3 3s are 4 2s are. సో 2:3:4 వచ్చింది. సో ఇక్కడ మనకేమి ఇచ్చాడంటే ఏసీ ఇన్కమ్ యొక్క డిఫరెన్స్ 18,000 అన్నాడు. ఏకి సికి డిఫరెన్స్ అంటే 2 parts వాల్యూ 18,000 ఇచ్చాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే బి యొక్క ఇన్కమ్ 3 parts ఏందో ఫైండ్ అవుట్ చేయాలి. 2కి 18,000 అయితే 3కి ఎంత అవుతుంది 27,000 అవుతుంది. సో 2కి 18,000 అయినప్పుడు 3 parts ఫైండ్ అవుట్ చేయాలి. 2 9s are 18, 9,000. 9 into 3 అంటే 27,000 అవుతుంది మన ఆన్సర్. సో 27,000 దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి లాస్ట్ ఇయర్. ఇది కూడా ఒక స్టాండర్డ్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి లాస్ట్ ఇయర్ వాజ్ 4:3. ఏబి లాస్ట్ ఇయర్ అండి, ఇది లాస్ట్ ఇయర్. ఇది లాస్ట్ ఇయర్ వీళ్ళ యొక్క ఇన్కమ్ రేషియో ఎలా ఉందంటే 4:3 ఉంది. అది పక్కా పడేయండి. ద రేషియో ఆఫ్ ద ఇండివిజువల్ ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి లాస్ట్ ఇయర్ ప్రజెంట్ ఇయర్ 3:4. చూడండి ఏ అనేటోడు లాస్ట్ ఇయర్ 3 ఉంటే ప్రజెంట్ ఇయర్ 4 ఉంది. బి అనేటు ఉంది లాస్ట్ ఇయర్ ఏముంది 5 ఉంటే ప్రజెంట్ ఇయర్ 6 ఉంది. ఇప్పుడు ఏ అనేటు ఉంది లాస్ట్ ఇయర్ ప్రజెంట్ ఇయర్, లాస్ట్ ఇయర్ ప్రజెంట్ ఇయర్, వీళ్ళిద్దరిది ఇది లాస్ట్ ఇయర్ రేషియో ఇలా ఉంది. ఒక పని చేద్దాం, సింపుల్, ఏం లేదు. ఏ అనేటు ఉంది లాస్ట్ ఇయర్ ప్రజెంట్ ఇయర్, లాస్ట్ ఇయర్ ప్రజెంట్ ఇయర్. వీని లాస్ట్ ఇయర్ ఎంత ఉంది 3 ఉంది. వీని లాస్ట్ ఇయర్ ఎంత ఉంది 5. ఏ అనేటు ఉంది లాస్ట్ ఇయర్ 3 ఉంది. బి అనేటు ఉంది లాస్ట్ ఇయర్ 5 ఉంది. కానీ మరి వీళ్ళిద్దరిది లాస్ట్ ఇయర్ రేషియో చూస్తే 3:5 ఉంది. కానీ ఇక్కడ 4:3 ఉండాలి. అలా చేంజ్ కావాలంటే ఫస్ట్ ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. దీన్ని ఈక్వల్ చేయాలి. వాళ్ళ లాస్ట్ ఇయర్ ఇన్కమ్స్ ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేసినాక ఈ రేషియోలో కన్వర్ట్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఇక్కడ 5 మల్టిప్లై చేయాలి, ఇక్కడ 3 మల్టిప్లై చేయాలి. సో ఇది 15, ఇది 20. హియర్ ఆల్సో 15, ఇది 18. ఇప్పుడు వాళ్ళు చూడండి లాస్ట్ ఇయర్ వీళ్ళది ప్రజెంట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వీళ్ళ లాస్ట్ ఇయర్ సేమ్ ఉంది. కానీ సేమ్ ఉండదు, ఏ రేషియోలో ఉండాలి 4:3 ఉండాలి. అంటే ఇక్కడ 4 మల్టిప్లై చేయాలి, ఇక్కడ 3 మల్టిప్లై చేయాలి. 15 into 4 60, 4 into 20 80. సో 15 into 3 45, 18 into 3 54. సో వాళ్ళిద్దరిది ఇప్పుడు లాస్ట్ ఇయర్ 60 ఉంది, వన్ది లాస్ట్ ఇయర్ 45 ఉంది. ఏ లాస్ట్ ఇయర్, బి లాస్ట్ ఇయర్. ఏ ప్రజెంట్ ఇయర్, బి ప్రజెంట్ ఇయర్. క్వశ్చన్లో ఏమన్నాడు చూడు, ప్రస్తుత సంవత్సరం వారి మొత్తం ఆదాయం అన్నాడు. ప్రస్తుతం వల్ల మొత్తం అంటే ఈ రెండు యాడ్ చేయాలి. ప్రజెంట్ వీడు 80 ఉండు, వీడు 54 ఉండు, 134 ఉన్నాడు వీళ్ళు ప్రజెంట్ వీళ్ళిద్దరు. 134 parts వాల్యూ 8.04 lakhs ఇచ్చారు. 134 parts వాల్యూ 8.04 lakhs ఇచ్చారు. బి యొక్క ఆదాయం ఎంత అన్నాడు. ఇప్పుడు దెన్ ద ఇన్కమ్ ఆఫ్ బి లాస్ట్ ఇయర్. బి యొక్క ఆదాయం గత సంవత్సరం బి ఆదాయం అంటే చూడండి, గత సంవత్సరం బి ఆదాయం అంటే ఒకటే గుర్తుండాలి. బి గత సంవత్సరం ప్రజెంట్, ఏ గత సంవత్సరం ప్రజెంట్. బి గత సంవత్సరం ఆదాయం అంటే ఏంది 45 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 134 into 4లో పోతుందా 6లో పోతుంది. 134 into 6 804 అవుతుంది. 2 digits తర్వాత డెసిమల్ ఉంది, తర్వాత చూద్దాం. 6 into 5 30 అవుతుంది. 6 into 4 24, 270 అవుతుంది. 2 digits తర్వాత పాయింట్ తీసుకుంటే 2.70 అవుతుంది. దాన్ని మనం 2.7 lakhs అంటున్నాం. సో 2.7 lakhs అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. ఓకే రైట్, ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ A to B is 5:7. B saves ₹4,000, A saves ₹4,000, 5,000 respectively. If the expenditure of A is equals to 66 2/3% of the expenditure of B. Okay, right. సింపుల్గా ఏ యొక్క ఇన్కమ్ ఏమి ఇచ్చాడండి 7:5 ఇచ్చాడు, 5:7 ఇచ్చాడు. ఏబి యొక్క ఇన్కమ్ రేషియో 5:7 ఇచ్చాడు. ఎక్స్పెండిచర్ రేషియో కూడా 66 2/3 ఇచ్చాడు. 66 2/3 అంటే 2/3నే. ఏ ఇది బి. సో ఇది ఇన్కమ్ రేషియో, ఇది ఎక్స్పెండిచర్ రేషియో కూడా 2:3 ఇచ్చాడు. ఇఫ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఈజ్ 66 2/3 అన్నాడు. రైట్. ఏ అనే పర్సన్ 4,000 సేవ్ చేస్తున్నాడు.
బి అనే పర్సన్ 5,000 సేవ్ చేస్తున్నాడు. మిడిల్ రేషియోని బేస్ చేసుకుంటే ఇటు 15 అవుతుంది, ఇటు 14 అవుతుంది. సో డిఫరెన్స్ వచ్చేసి 1 ఉంది. ఇక్కడ 10,000 అవుతుంది, ఇక్కడ 12,000 అవుతుంది. డిఫరెన్స్ వచ్చేసి 2,000 ఉంది. 1 పార్ట్ వాల్యూ 2,000 అయినప్పుడు ఏమన్నాడు, వారి మొత్తం ఆదాయం ఎంత అంటే 5 + 7 12 పార్ట్స్ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. 1 పార్ట్ వాల్యూ 2,000 అయితే 1 పార్ట్ వాల్యూ 1 అయినా చూడండి, ఇక్కడ 15 14 అంటే 1 అవుతుంది, ఇది ఇక్కడ 2,000 అవుతుంది. 1 పార్ట్ వాల్యూ 2,000 అయితే 1 పార్ట్ వాల్యూ 2,000 అయితే క్వశ్చన్లో వారి మొత్తం ఆదాయం అంటే వీడు 5 పార్ట్స్, వీడు 7 పార్ట్స్, 12 పార్ట్స్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. సో 12 × 2,000 అంటే మనకు 24,000 వస్తుంది ఆన్సర్. సో 24,000 అనేది మన ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో ఉందండి. రైట్, నెక్స్ట్ చూడండి. 8,000 రూపీస్ని ఏబీసీల మధ్య పంచారు. వారు 500, 200 మరియు 100 నోట్స్ తీసుకున్నారు. వారి మొత్తాలు 15:2:3 నిష్పత్తిలో ఉంటాయి. 500, 200 మరియు 10 100 నోట్ల సంఖ్య నిష్పత్తి ఎంత అన్నాడు. చూడండి, ఒకటే విషయం చూడండి, వాళ్ళకు వచ్చిన టోటల్ అమౌంట్ ఇది. ఏ రేషియోలో వచ్చింది? 15:2:3 రేషియోలో వచ్చింది. కానీ వాళ్ళు తీసుకున్న అమౌంట్ ఎలా ఉందంటే, డినామినేషన్ ఎలా ఉందంటే 500 తీసుకున్నాడు, వీడు 200 నోట్స్ తీసుకున్నాడు, వీడు 100 నోట్స్ తీసుకున్నాడు. ఇప్పుడు సపోజు ఒక 3 పర్సన్స్ ఉన్నారండి, ఏబిసి అని ఉన్నారు. 3 పర్సన్స్, ఒకడు 2,000 అమౌంట్ తీసుకున్నాడు, ఒకడు 1,000 అమౌంట్ తీసుకున్నాడు, ఒకడు 500 అమౌంట్ తీసుకున్నాడు. వాళ్ళు తీసుకున్న అమౌంట్. కానీ ఫస్ట్ వాడు 500 నోట్లు తీసుకున్నాడు, వీడు 200 నోట్లు తీసుకున్నాడు, వీడు 100 రూపాయల నోట్లు తీసుకున్నాడు. ఇలా క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేటటువంటిది 2,000లో ఎన్ని 500 నోట్స్ ఉంటాయి? 2,000లో ఎన్ని 500 నోట్స్ ఉంటాయి? 4 నోట్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి 1,000లో 200 నోట్స్ ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. సో ఇక్కడ ఇవి 5 ఉంటాయి. ఈ రేషియో కావాలి మనకు. అదే అడుగుతున్నాడు, నోట్ల సంఖ్యల మధ్య నిష్పత్తి. నోట్ల సంఖ్య మధ్య నిష్పత్తి కావాలంటే చాలా సింపుల్. ఇది రీసెంట్గా కూడా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో, సెంట్రల్ ఎగ్జామ్లో వచ్చింది. సో నేనేమంటున్నా అంటే అమౌంట్ రేషియో తీసుకోవాలి. 15:2:3 మనకు వచ్చే అమౌంట్. మనం తీసుకున్న నోట్స్ ఏంటి వాటి రేషియో తీసుకోవాలి. 500, 200, 100. సో 2 zeros, 2 zeros, 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 5 3s are 15, 2 క్యాన్సిల్ అవుతుంది, 1. సో 3:1:3 అనేది మన ఆన్సర్ అవుతుంది. 3:1:3 అనేది ఫస్ట్ ఆప్షన్. మనకు వచ్చిన అమౌంట్ బై మనం తీసుకునే నోట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మరియు బి ఆదాయ నిష్పత్తి 2:3 మరియు ఖర్చుల నిష్పత్తి 1:2గా ఉంది. బి ఖర్చులో 90% ఏ ఆదాయానికి సమానమైతే ఏ మరియు బి పొదుపుల నిష్పత్తి ఎంత అన్నాడు. చూడండి, ఇక్కడ ఏ మరియు బి ఆదాయాల నిష్పత్తి 2:3 ఉంది. ఏ మరియు బి ఆదాయాల నిష్పత్తి ఇన్కమ్ రేషియో వచ్చేసి 2:3 ఉంది. ఎక్స్పెండిచర్ రేషియో వచ్చేసి 1:2 ఉంది. ఇన్కమ్ రేషియో వచ్చేసి 2:3 ఉంది. ఎక్స్పెండిచర్ రేషియో వచ్చేసి 1:2 ఉంది. ఇక్కడ వీటి ఇన్కమ్ని 2x 3x అనుకుంటాను. ఇన్కమ్ని, ఎక్స్పెండిచర్ని 1/2y అనుకుంటున్నాను. సేవింగ్ కావాలంటే ఏమైంది చెప్పండి? సేవింగ్ 2xలో 1/y అవుతుంది. వీని ఇన్కంలో నుంచి వీని సేవింగ్ తీసేయాలి, ఎక్స్పెండిచర్ తీసేయాలి కదా. వీని ఇన్కంలో నుంచి వీని ఎక్స్పెండిచర్ తీసేయాలి. ఫస్ట్ రేషియోని ఎక్స్లలో తీసుకున్న ఇన్కమ్ అని, సెకండ్ రేషియోని వైలలో తీసుకున్న ఎక్స్పెండిచర్ అని. ఇన్కంలో ఎక్స్పెండిచర్ పోతే వచ్చేది సేవింగే. ఓకే, ఈ సేవింగ్ని మనం ఎలా చేస్తున్నామంటే, మరి XY అనేది మనకు రావాలంటే మనకు ఆల్రెడీ చెప్పాడు. ఏం చెప్పాడు? బి ఖర్చులో, బి ఖర్చు అంటే ఏంది? 2y. బి ఖర్చులో 90% విలువ, బి ఖర్చులో 90% విలువ ఏ యొక్క ఆదాయం అన్నాడు. ఏ ఆదాయం అంటే ఏంది? 2x. బి ఖర్చు అంటే ఏంది? 2y. బి ఖర్చు 2y, ఏ ఆదాయం 2x. సో ఇక్కడ మనం 0 0 క్యాన్సిల్ చేయొచ్చు, 2 2 క్యాన్సిల్ చేయొచ్చు. 9y = 10x అనొచ్చు. y వాల్యూ 10, x వాల్యూ 9. y వాల్యూ 10, x వాల్యూ 9. x వాల్యూ 9 తీసుకుంటున్నా. 9 × 2 18, 18 ఇది 10. x వాల్యూ ఏం తీసుకుంటున్నాను? 9. ఇది 27, ఇది 20. 18లో 10 పోతే 8, 27లో 20 పోతే 7. 8:7 అవుతుంది. సో 8:7. సో లేదు అనుకుంటే మనం రేషియో కన్వర్ట్ చేసి కూడా రాయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు బి యొక్క ఖర్చులో 90% విలువ ఏ యొక్క ఆదాయానికి సమానం అన్నాడు. బి యొక్క ఖర్చు ఎంత? దీంట్లో 90% కనుక్కోవాలి. ఈ రేషియోని మళ్ళీ ఈ టర్మ్ని ఈక్వల్ చేసేటట్టు చేసేసి 90%కి ఈక్వల్ చేయాలి. ఓకే, సో రైట్. ఇక్కడ
ఈ విధంగా బి ఖర్చులో 90% విలువ ఏ ఆదాయానికి సమానం అన్నాడు. లేదంటే ఇలా చేసిన తర్వాత కూడా ఇంకో విధంగా చేయాలంటే ఎలా చేయొచ్చు ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఇన్కమ్ రేషియో ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఇన్కమ్ రేషియో 2:3, ఎక్స్పెండిచర్ రేషియో 1:2. వాళ్ళ ఏబి అనేటటువంటి పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ ఇన్కమ్ రేషియో 2:3 ఉంది, వాళ్ళ ఎక్స్పెండిచర్ రేషియో వచ్చి 1:2 ఉంది కదా. సో ఫస్ట్ బి ఏ ఇన్కము బి ఎక్స్పెండిచర్ గురించి కంపారిజన్ ఉంది. సో ఏ ఇన్కము బి ఎక్స్పెండిచర్ గురించి కంపారిజన్ ఉన్నప్పుడు ఏమంటుండు మనకు, ఇక్కడ చూడండి బి 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 ఎక్స్పెండిచర్లో 90% విలువ, బి ఎక్స్పెండిచర్లో 90% విలువ ఏ యొక్క ఇన్కమ్ సమానం అన్నాడు. 90% అంటే ఏంటంటే 90/100. ఓకే, సో దీన్ని ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ బి ఎక్స్పెండిచర్లో 90% వాల్యూ ఏ యొక్క ఇన్కమ్కి ఈక్వల్. అంటే దీన్ని 9తో మల్టిప్లై చేస్తున్నా, దీన్ని 10తో మల్టిప్లై చేస్తున్నా. 9 × 2 18 అవుద్ది, 9 × 3 27 అవుతుంది, 10 × 1 10 అవుద్ది, 10 × 2 20 అవుద్ది, 18లో 10 పోతే 8 అవుద్ది, 27లో 20 పోతే 7 అవుతుంది, 8:7. ఇలా కూడా చేయొచ్చు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 21 ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. Sum of rupees 4360 was to be divided among A, B, C, D in the ratio of 3:4:5:8, but it was divided in the ratio of 1/3:1/4:1/5:1/8 by mistake. As a result, అంటే ఈ రేషియోలో మంచే బదులుగా ఈ రేషియోలో పంచారు. అలా పంచడం వలన ఏబిసిడి అనే 4 పర్సన్స్లో ఒకరి వాటా ఎక్కువ వస్తుంది, ఒకరి వాటా తక్కువ వస్తుంది. ఎవరెవరిది ఎలా చేంజ్ అయింది, అందులో ఎగ్జాక్ట్ ఏది కరెక్టో మనం చెప్పాలి. సో ఇలాంటి క్వశ్చన్ కామన్గా వస్తున్నటువంటి క్వశ్చన్ మనకు. సో చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కామన్గా వస్తుంటుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వాళ్ళు ఏ రేషియోలో పంచాలనుకున్నారు, 3:4:5:8, 3:4:5:8 రేషియోలో పంచాలనుకున్నారు. అప్పుడు టోటల్ రేషియో ఎంత అవుతుంది, 20 అవుతుంది. ఓకే, కానీ వాళ్ళు ఇప్పుడు పంచిన రేషియో మాత్రం 1/3:1/4:1/5:1/8 ఈ రేషియో. ఎల్సిఎం చేద్దాం. 3, 4, 5, 8 అంటే ఎల్సిఎం ఏమో వస్తుంది, 120 వస్తుంది. 340లో, 430లో, 15 5లో కదా, 524లో అండ్ 815లో. ఇప్పుడు ఈ టోటల్ రేషియో ఎంత వస్తుందో చూద్దాం. టోటల్ రేషియో 70, 100, 109 వస్తుంది. అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యే అమౌంట్ కానీ అక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యే అమౌంట్ కానీ సేమ్. ఇక్కడ 109 ఉంది, ఇక్కడ 20 ఉంది. ఈ రేషియో టోటల్ 20 ఉంది, ఆ రేషియో టోటల్ 109 ఉంది. రెండు చోట్ల కూడా ఒకే అమౌంట్ డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఇక్కడ అమౌంట్ అయ్యింది, ఇక్కడ అమౌంట్ అయింది. అంటే రేషియో ఈక్వల్ ఉండాలంటే ఈ రేషియో ఏదైతుందో ఈ రేషియోని మనం 20తో మల్టిప్లై చేయాలి, ఈ రేషియోని 108తో మల్టిప్లై చేయాలి. ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ రేషియో 3:4:5:8 ఉంది కదా, ఆ రేషియోని మనము 109తో మల్టిప్లై చేయాలి. ఈ సెకండ్ రేషియోని 20తో మల్టిప్లై చేయాలి. 40, 30, 24, 15ని మనము 20తో మల్టిప్లై చేయాలి. సో చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. ఒక్కసారి చూడండి. అంటే మనం టోటల్ అమౌంట్ దేనికి ఈక్వల్ చేస్తున్నాం, ఇక్కడ 20 పార్ట్స్ ఉంది, ఇక్కడ 109 పార్ట్స్. అంటే 20 × 109 పార్ట్సే టోటల్ అమౌంట్ అయింది. ఇది టోటల్ అమౌంట్ అవుద్ది. సో ఇప్పుడు మనం టోటల్ రేషియో చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఒరిజినల్గా ఏముండే, సో ఇది ఏమవుతుందంటే 327 అవుతుంది, ఇది 327 అవుతుంది, ఇది 436 అవుతుంది, ఇది వచ్చేసి 545 అవుతుంది, ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి 872 అవుతుంది. 872 109తో మల్టిప్లై చేస్తున్నాం. సో 109తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూలో 872 అండ్ 545, 327, 436. దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 40 × 20 అంటే 800. అంటే ఏ అనే వన్ షేర్ 327 అనేది 800 అయింది, పెరిగింది. బీది 600 అయింది, బీది కూడా పెరిగింది. సిది తగ్గింది, 480 అయింది. 24 × 2 అంటే 480 అవుతుంది, ఇది తగ్గిపోయింది సిది. డీది కూడా 300 అయింది, తగ్గిపోయింది. క్వశ్చన్లో చూడండి, ఏది ఎక్కువగా అన్నాడు. ఏ ఎక్కువగా 956 ఎక్కువగా పొందాడు. ఏ అనేటోడు 327 ఉన్నది, 800 అయ్యాడు, రైట్. బి కూడా ఎక్కువ అన్నాడు, సి తగ్గిపోయింది అన్నాడు, డి కూడా తగ్గిపోయింది అన్నాడు, రైట్. ఇక్కడ మనం ఏం చూడాలంటే, సో మొత్తము ఇక్కడ డీది బీది సిది చూసినట్లయితే ఒక్కసారి చూడండి. ఇక్కడ వీంది పెరిగింది, ఎంత పెరిగింది, వీంది 500 వరకు పెరిగింది, వీంది 200 చేంజ్ పెరిగింది, వీంది తగ్గింది, వీంది కూడా తగ్గింది. సో మనకు ఏబిసిడి అనే 3 పర్సన్ చూస్తే నేను 872 డి అనే పర్సన్ ఉన్నాడు,
300 ఉన్నది కదా, అంటే 872 షేర్ ఉన్నది 300 అయిందంటే వీళ్ళు ఎంత తగ్గింది, 572 తగ్గింది. కానీ టోటల్ వాల్యూ 20 × 109 చేస్తే 20 × 109 అనే వాల్యూ టోటల్ వాల్యూ దేనికి ఈక్వల్, 4360కి ఈక్వల్. సో డి ఎంత అంటే 572. ఓన్లీ డి కనుక్కుంటున్నా, రివర్స్లో వస్తున్నాను. డిసిలో చూద్దాం. సో ఇక్కడ మనకేమవుతుంది, 0 0 క్యాన్సిల్ అవుతుంది, 2 2s are, సో 2 1s are, 2 8s are, 218 అవుతుంది. సో 109 2లో 218 అవుతుంది. 572 ఇంటూ చేస్తే మనకు వచ్చేది చూడండి, డి తగ్గిపోయింది. అది ఎంత అంటే 1144 తగ్గింది. సో డి తక్కువగా ఉందన్నాడు, తగ్గింది కదా, అందుకే డి చూశాను. సి కూడా చూడాలి, సి కూడా తగ్గింది. సో 132 తగ్గింది అన్నాడు, కానీ ఎక్కువ భాగం తగ్గింది. 870 ఉన్నది 300 అయిందంటే 1144 తగ్గింది. సో 572 × 2 అంటే మనకు 1144 వస్తుంది. ఈ 1144 తగ్గింది ఎవరంటే డి, థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. ఇలా రేషియో ఈక్వల్ చేయకుండా కూడా ఈ రేషియో తోటి 4 వాటాలు కనుక్కొని, ఈ రేషియో తోటి 4 వాటాలు కనుక్కొని ఆ వాటాలను కంపేర్ చేసినా మనకు అర్థమవుతుంది క్వశ్చన్. నెక్స్ట్ A/B ఉంది, C/B ఉంది, A/B/C ఫైండ్ అవుట్ చేయాలి. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, ఇది అందరికి తెలిసిందే. A/B అంటే 2:5, B/C అంటే 4:3. సో ఈ 5 ఇక్కడ తీసుకుంటాం, ఈ 4 ఇక్కడ తీసుకుంటాం. ఇది 8 అవుద్ది, ఇది 20 అవుద్ది, 15 అవుద్ది. 8:20:15 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8 మంది పురుషులు, ఇక్కడ మెన్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు, చిల్డ్రన్ ఉన్నారు. 8 మంది పురుషులు అన్నాడు, 10 మంది స్త్రీలు అన్నాడు, 12 మంది పిల్లలు అన్నాడు. ఓకే, సో వాళ్ళకి ఏముందో చూద్దాం. రేషియో విభజించాలి. ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ పొందిన మొత్తానికి 25% ఎక్కువ, ప్రతి స్త్రీ పిల్లవాడు పొందిన మొత్తానికి 25% ఎక్కువ. అంటే మెన్ ఉమెన్ రేషియో ఉంది, అలానే ఉమెన్ చిల్డ్రన్ రేషియో ఉంది. చిల్డ్రన్తో కంపేర్ చేస్తే ఉమెన్ 25% ఎక్కువ, ఉమెన్తో కంపేర్ చేస్తే మెన్ 25% ఎక్కువ. చిల్డ్రన్తో కంపేర్ చేస్తే ఉమెన్ 25% ఎక్స్ట్రా ఉంది, ఉమెన్తో కంపేర్ చేస్తే మెన్ 25% ఎక్స్ట్రా ఉంటుంది. అంటే ఇది 5:4 అవుతుంది రేషియో, ఇది కూడా 5:4 అవుద్ది. మనం ప్రాపర్గా ఏంటంటే మెన్ ఉమెన్ చిల్డ్రన్ రేషియో ఏందో చూద్దాం. ఇది 5:4, ఇది కూడా 5:4 అయినప్పుడు ఈ 4 ఇక్కడ తీసుకుంటాం, 5 ఇక్కడ తీసుకుంటాం. ఇది 25 అవుతుంది, ఇది 20 అవుతుంది, ఇది 16 అవుతుంది. సో 25:20:16 అనేది ఒక మెన్కు, ఒక ఉమెన్కు, ఒక చిల్డ్రన్కి వచ్చే షేర్ ఇది. సో మెన్ ఉమెన్ చిల్డ్రన్ షేర్ ఇది. కానీ 1 మ్యాన్ 1 ఉమెన్ 1 చిల్డ్రన్. కానీ ఇక్కడ ఎంతమంది మెన్ ఉన్నారు, 8 మెన్ ఉన్నారు. 8 × 25 ఒక్కరిది వాటా 8 మంది ఉన్నారు. ఇది 200 అవుద్ది, ఇది 200 అవుతుంది, ఇది వచ్చేసి 192 అవుతుంది. సో ఇక్కడ 200 192 అంటే టోటల్ 592 అవుతుంది. ఈ 592 అనేది వాళ్ళ మధ్య డిస్ట్రిబ్యూట్ అవుతున్న అమౌంట్ అది ఎంత ఉంది క్వశ్చన్లో, 5920 ఉంది. 592 వాల్యూ 5920 అంటే ఇంటూ 10 అవుతుంది, ఇది ఇంటూ 10 అవుతుంది. ఉమెన్ కనుక్కోవాలంటే ఉమెన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, స్త్రీలది, స్త్రీల వాటా అంటే 200 అవుతుంది. 592 వాల్యూ 5920 అంటే ఒక 0 ఎక్స్ట్రా వచ్చినప్పుడు 200 పక్కన కూడా ఒక 0 ఎక్స్ట్రా వస్తుంది. ఉమెన్కి వచ్చే వాటా మొత్తం 2000 అవుతుంది, ఎందుకంటే 200 × 10 2000. కానీ ఒక స్త్రీ వాటా అడిగిండు. మరి ఎంతమంది స్త్రీలు అక్కడ, 10 మంది. 10 మందికే 2000 వస్తే ఒక్క స్త్రీకి ఎంత వస్తుంది అంటే 10 వేయాలి. సో 200 అనేది ఒక స్త్రీ యొక్క వాటా. 2000 రూపాయలు 10 మంది స్త్రీలకు వస్తుంది. ఒక్క స్త్రీకి వచ్చే వాటా ఎంత అంటే 200. నెక్స్ట్ ఇక్కడ చూడండి, an amount of money is to be distributed among PQR in a ratio. PQR అనేటటువంటి 3 వ్యక్తుల మధ్య డిస్ట్రిబ్యూట్ అవుతున్న రేషియో 6:7 19:7. ఓకే, కానీ ఇందులో ఏమైందంటే ఆర్ అనేటోడు 200 రూపాయలు చేసి క్యూకి ఇచ్చాడు. అంటే ఆర్కు మైనస్ అవుతుంది, క్యూకి ప్లస్ అవుతుంది. అప్పుడు రేషియో ఏం చేంజ్ అయిందంటే 3:10:3గా చేంజ్ అయింది. 3:10:3గా చేంజ్ అయింది. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఆర్ అనేటోడు కొన్ని డబ్బులు తీసి 200 రూపీస్ క్యూకి ఇచ్చాడు అంటే వీళ్ళ రేషియో చేంజ్ అయింది, కానీ వీడిది చేంజ్ కాదు కదా. వీడు పి అనేటోని అమౌంట్ స్టార్టింగ్లో ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. అంటే అలానే ఉండాలి, రేషియో కూడా మారొద్దు. అప్పుడు మనం ఏం చేయాలంటే రేషియో ఈక్వల్ ఉండాలంటే, అంటే ఆర్ అమౌంట్ తగ్గింది, క్యూ అమౌంట్ పెరిగింది, వీళ్ళిద్దరు రేషియో టర్మ్స్ చేంజ్ కావచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆర్ అనేటోడు 200 రూపీస్ క్యూకి ఇచ్చాడు కాబట్టి. కానీ పి అనేటోడు తీసుకోలేదు, ఇవ్వలేదు కాబట్టి వాని రేషియో చేంజ్ కావద్దు. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఎక్కడైనా ఈక్వల్ ఉండాలి పి, అంటే ఇక్కడ ఇంటూ 2 చేస్తే సరిపోద్ది మనం. సో ఇది 6:19:7 అలానే ఉంటుంది. ఇక్కడ 2 × 3 చేస్తే 6 వస్తుంది. సో 2 × 10 అంటే 20 అవుతుంది, 2 × 3 అంటే 6 అవుతుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే PQRలలో పి అనేటోని షేర్ చేంజ్ కాలేదు, వీంది ఒకటి పెరిగింది.
ఎందుకంటే క్యూ ఒకటి పెరిగింది, ఆర్ ఒకటి తగ్గిపోయింది. ఎందుకు తగ్గిందంటే వీడు 200 రూపీస్ తీసి వీనికి ఇచ్చాడు, అంటే ఈ 1 పార్ట్ వాల్యూనే 200 రూపీస్ అవుద్ది. క్వశ్చన్లో మొత్తం సొమ్ము ఎంత అన్నాడు, ఎక్కడ చూసినా సేమ్ ఉంటుంది. ఇది 25 + 7 32, ఇది 32. ఏ రేషియో అయినా సేమ్ రేషియోనే కాబట్టి 32 పార్ట్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. 1 పార్ట్ వాల్యూ 200 అయినప్పుడు 32 పార్ట్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తాం. సో 1 పార్ట్ వాల్యూ 200, 32 పార్ట్స్ వాల్యూ అంటే 6400 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్రదర్స్ ఏ అండ్ బి హ్యాడ్ సమ్ ఇన్కమ్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:5. సో ఇది కూడా కొంచెం ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్స్లో వస్తుంది మోడల్. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ మోడల్ ఏం లేదు, ఇందులో ఒక గిఫ్ట్ అనేది యాడ్ చేశాడు అంతే. ఏబి అనే ఇద్దరు సోదరులు వాళ్ళ ఆదాయాల మధ్య నిష్పత్తి ఎట్లుందంటే 4:5 ఉంది. వాళ్ళిద్దరూ వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కొంత ఖర్చు, వీడు కొంత ఖర్చు పెట్టి వాడు కొంత ఖర్చు పెట్టి, వాళ్ళిద్దరు కొంత ఖర్చు పెట్టి ఏం చేశారంటే ఏ రేషియోలో ఖర్చు పెట్టారంటే 3:4 రేషియోలో ఖర్చు పెట్టి ఒక గిఫ్ట్ను పర్చేజ్ చేశారు. ఓకే, అండ్ ఏ స్పెండ్ 2/3 ఆఫ్ హిజ్ అమౌంట్ వైల్ బి ఈజ్ లెఫ్ట్ విత్ ₹145. దెన్ ద వాల్యూ ఆఫ్ ద గిఫ్ట్ ఈజ్ అన్నాడు. చూడండి, ఇద్దరు సోదరుల మధ్య ఆ వార్షిక ఆదాయాల మధ్య నిష్పత్తి ఎలా ఉంది, 4:5 ఉంది. అంటే ఇన్కమ్ రేషియో క్లియర్గా ఉంది 4:5 అని. తర్వాత ఇద్దరు కలిసి వారి సోదరికి 3:4 నిష్పత్తిలో బహుమతిని కొన్నారు. 3:4 నిష్పత్తిలో ఖర్చు పెట్టి బహుమతిని కొన్నారంటే ఎక్స్పెండిచర్ రేషియో 3:4 ఉంది. ఎక్స్పెండిచర్ రేషియో 3:4 ఉంది. ఆ బహుమతి కొన్న తర్వాత ఏ తన ఆదాయంలో 2/3 వంతు పొదుపు చేశాడు. అంటే ఏ యొక్క ఇన్కమ్ ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, పొదుపు చేశాడు. చూడండి, ఏ అనేటోడు 2/3 వంతు పొదుపు చేశాడంటే ఇది సేవింగ్, ఇది ఇన్కము. మరి ఇక్కడ మనకు ఎక్స్పెండిచర్ కూడా ఉంది కదా, మనకి ఎక్స్పెండిచర్ ఇది ఇన్కమ్ రేషియో, ఇది ఎక్స్పెండిచర్ రేషియో, కానీ ఇచ్చింది సేవ్ చేసిండు. ఏ అనేటోడు 2/3 వంతు పొదుపు చేశాడు అంటే 2 పార్ట్స్ సేవ్ చేశాడు. ఇన్కమ్ 3 పార్ట్స్ ఉందంటే మన ఎక్స్పెండిచర్ ఎన్ని పార్ట్స్, 1 పార్ట్. ఓకే, అంటే ఇక్కడ ఏ అనేటువంటి ఎక్స్పెండిచర్ ఎలా ఉండాలంటే 1 పార్ట్ ఉండాలి. ఎక్స్పెండిచర్ అనేది 1 పార్ట్ ఉంది. సో ఇన్కమ్ అనేది 3 పార్ట్స్ ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ రేషియోని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏ యొక్క ఇన్కమ్ ఎంత ఉంది 4, ఎక్స్పెండిచర్ ఎంత ఉంది 3. కానీ ఎలా ఉండాలంటే ఏ అనే వాని ఇన్కమ్ 3 పార్ట్స్ ఉండాలి, వాని ఎక్స్పెండిచర్ 1 పార్ట్ ఉండాలి. ఎక్స్పెండిచర్ 1 పార్ట్ ఉండాలి, ఇన్కమ్ 3 పార్ట్స్ ఉండాలి. అలా లేదు. అలా లేదంటే ఫస్ట్ ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఈ 3 ఇక్కడ మల్టిప్లై చేయాలి, ఈ 4 ఇక్కడ మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే అప్పుడు ఈక్వల్ అవుద్ది. ఈక్వల్ అయిన తర్వాత ఏ రేషియోలో ఉండాలి, ఎక్స్పెండిచర్ 1 పార్ట్ ఉండాలి, ఇన్కమ్ 3 పార్ట్స్ ఉండాలి. సో ఇది 3 × 3 9 అవుద్ది, 9 × 4 36 అవుద్ది, ఇది 9 × 5 45 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది 4 × 3 12 అవుతుంది, 4 × 4 16 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకేమవుతుంది అంటే క్వశ్చన్లో ఏ అనేటోని ఇన్కమ్ 36, బి అనేటోని ఇన్కమ్ 45, ఏ అనేటోని ఎక్స్పెండిచర్ 12, బి అనేటోని ఎక్స్పెండిచర్ 16. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వీడు 12 భాగాలు ఖర్చు పెట్టి గిఫ్ట్ కొన్నాడు, వీడు 16 భాగాలు, అంటే వీళ్ళిద్దరు 12 and 16 ఓన్లీ గిఫ్ట్ కొరకే వాళ్ళు ఖర్చు చేశారు. సేవింగ్ ఏందో చూద్దాం. 36లో 12 వెళ్ళిపోతే 24 ఉంటుంది, ఇక్కడ 15లో 6 వెళ్ళిపోతే 9 ఉంటుంది, 3లో 1 వెళ్ళిపోతే 29 ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏముందంటే బి యొక్క సేవింగ్ ఇచ్చాడు, ఇది సేవింగ్. బి యొక్క సేవింగ్ ఎంత ఇచ్చాడంటే 29 పార్ట్స్ వాల్యూ 145 అని ఇచ్చాడు. 29 పార్ట్స్ వాల్యూ 145 అంటే ఇంటూ 5 అవుతున్నట్టే కదా, ఇంటూ 5 అవుతుంది. 29 145 అవుతుంది అంటే ఇంటూ 5. మరి ఆ గిఫ్ట్ ఖరీదు ఎంత అంటే వీడు 12 పార్ట్స్ ఖర్చు చేశాడు, వీడు 16 పార్ట్స్. ఇద్దరు గిఫ్ట్ కొరకే ఖర్చు చేశారంటే వీళ్ళిద్దరు ఖర్చు చేసింది ఎంత అంటే 28. సో 28 పార్ట్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ 5 చేయాలి మనం. 28 × 5 అంటే ఏమవుతుంది, 140 రూపీస్ అవుతుంది. సో వాళ్ళిద్దరు గిఫ్ట్ కొరకు ఖర్చు చేసిన రూపీస్ ఎంత అంటే 140 రూపీస్. సో ఆ గిఫ్ట్ కాస్ట్ ఎంత అంటే 140. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది క్వశ్చన్లో గిఫ్ట్ అని ఉంది, కానీ కాన్సెప్ట్ అంతా చూడండి, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సేవింగ్, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సేవింగ్, దీన్ని రిలేటెడ్గానే జరుగుతుంది క్వశ్చన్ అండి. దీంతో మనము 1 to 25 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో 26 నుంచి 50 వరకు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.